గట్టిగా 3 సార్లు హల్లెలూయా చెప్పండి. కొంచెం హుషారు తెచ్చుకొని చెప్పండి. 3 సార్లు. ఇంకొకసారి. దయచేసి ఇంకెవరు అటు ఇటు వ్యర్థంగా తిరగకూడదని ప్రభు ప్రేమలో మీ అందరికీ హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఇంతవరకు పాటలు పాడి ప్రభువుని మనం ఆరాధించాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి ఘట్టంలోనికి వచ్చాం. దేవుని యొక్క మాటలు మనం వినబోతూ ఉన్నాం. దేవుని యొక్క మాటలు శ్రద్ధగా ఆలకించినప్పుడు దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు మన జీవితంలో చేస్తాడు. ఒకటి, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు మన హృదయాలను దేవుడు తెరుస్తాడు. ఏం చేస్తాడు చెప్పండి? మన హృదయాలను సౌండే రాట్లా అసలుకి ఏం చేస్తాడు? మన హృదయాలను తెరుస్తాడు. ఆయన తన వాక్కు పంపి బాగు చేసెను అనే వాక్యాన్ని మనం చదువుతాం. శ్రద్ధగా వాక్యం వింటే దేవుడు మనల్ని బాగు చేస్తాడు. హల్లెలూయా. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విన్నప్పుడు దేవుడు తన వాక్కును పంపి గుంటలో ఉన్న వారిని లేపెను అనే వాక్యం ఉంటుంది. అంటే మనం ఏ స్థితిలో దిగిపోయామో దేవుడు మనల్ని అక్కడి నుండి పైకి లేపుతాడు. మంచిది ప్రియులారా, గత 2 రాత్రులు చాలా శ్రద్ధగా దేవుని యొక్క మాటలు నేర్చుకున్నారు. ఈరోజు ఉదయం మేము తిరువూరు అనే ప్రాంతం ఒక మీటింగ్కి వెళ్ళి ఇందాకే వచ్చాను. నేను మరలా ఆడావుడిగా ఈ సభకి రావటం జరిగింది. ఈరోజు చివరి సభ ఇది. శ్రద్ధగా దేవుని యొక్క మాటలు వినండి. దేవుడే మనందరితో మాట్లాడును గాక. నమ్మిన వాళ్ళందరూ గట్టిగా చెప్పండి. గత 2 రాత్రులు దేవుని యొక్క మాటలు మేము నేర్చుకుంటున్నామన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. 2 రాత్రులు వస్తూనేమన్నామయ్యా, వింటూనేమన్నామన్న వాళ్ళు ఈ రాత్రి ఇంకొంచెం శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం మీద మీరు మనసు పెట్టాలని, ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. వాక్యం చెప్పేటప్పుడు 3 విధాలుగా మనం డిస్టర్బ్ అవుతాం. ఒకటి, పిల్లల ద్వారా, రెండోది త్రాగుబోతుల ద్వారా, మూడోది కుక్కల ద్వారా. పిల్లల ద్వారా, త్రాగుబోతుల ద్వారా, కుక్కల ద్వారా దేవుని యొక్క వాక్యం వినలేం. సాతానుడు ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటలని వినకుండా వాడు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. పాటలు పాడేంతవరకు ఏ ప్రాబ్లం రాదు, ఆరాధన చేసేటప్పుడు కూడా అంత ప్రాబ్లం ఏమి రాదు. ఇక వాక్యము అనగానే ప్రజల మైండ్లు రకరకాలుగా మారిపోతాయి. సాతానుడికి 4 కుమారులు అని చెప్పాను రాత్రి. దాని స్తోత్రం. సాతానుడికి ఎంతమంది కుమారులు? ఒకడు పేరేంటి? రానివ్వడు. రెండో వాడి పేరేంటి? కూర్చొనివ్వడు, ఉండనివ్వడు. మూడో వాడి పేరు విననివ్వడు. 4వ వాడి పేరు చెయ్యనివ్వడు, అంటే పాటించనివ్వడు. ఆ 4 కుమారులు ఈ ప్రాంతంలోనే తిరుగుతూ ఉంటారు. జాగ్రత్త. దాని స్తోత్రం. హల్లెలూయా. మంచిది. వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ బైబిల్ వాక్యాన్ని చదవటానికి చదువు వచ్చిన వాళ్ళు మాత్రమే ప్రయత్నించండి. మిగతా వాళ్ళు శ్రద్ధగా దేవుని యొక్క మాటల మీద మనసు పెట్టాలని ప్రభు పేరిట మీకు హెచ్చరిక చేస్తున్నాను. అందరూ బైబిల్ ఒళ్ళో పెట్టుకోండి. ఫోన్లన్నీ సైలెంట్గా ఉన్నాయా లేదా ఒకసారి చూసుకోండి. ఫోన్లన్నీ సైలెంట్గా ఉన్నాయా లేదా? హల్లెలూయా. మంచిది. వాక్యంలోనికి వెళ్దాం. విలాప వాక్యములు 2వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుకుందాం. విలాప వాక్యములు 2వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుందాం. యెరూషలేము కుమారి, ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించెదను, దేనితో నిన్ను చాటి చేయుదును? సియోను కుమారి, కన్యక,
ఓదార్చుటకు నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును. దేనితో నిన్ను పోల్చుదును. దాని స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి అద్భుతమైన ఉపదేశాన్ని మనం నేర్చుకుందాం. గత 2 రాత్రులు కొన్ని వేరే సందేశాలు మనం విన్నాం. ఈ రాత్రి ఉపదేశమే. సంఘానికి అవసరమైంది ఏంటి? ఉపదేశమే. కాబట్టి నా ప్రియ దీని బిడ్డలారా, చాలామందికి అర్థం చేసుకోవటానికి మనసు ఉండకపోవచ్చు, కానీ ప్రయత్నించండి. పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా నిలబడే వారితో మాట్లాడతాడు. మీరు సిద్ధపడి దేవా నాతో మాట్లాడండి అని మీరు వినటానికి సిద్ధపడితే ఖచ్చితంగా మన ప్రభు మాట్లాడే దేవుడు. ఈ వాక్యంలో గమనిస్తే, యెరూషలేము కుమారి, ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించెదను అనే ఒక్క పదాన్ని రాత్రి ధ్యానం చేద్దాం. దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? యెరూషలేము కుమారి అన్నాడు. యెరూషలేము అనగా నా ప్రియదిన బిడ్డలారా, అనేక మంది వేదాంత పండితులు పలు రకాలైనటువంటి ఆత్మీయ అర్థాలు చెబుతూ ఉన్నారు. కానీ యెరూషలేము అనగా ప్రధానమైన అర్థం ఏంటంటే దేవుని సంఘము. యెరూషలేము భూ సంబంధముగా ఒకటి ఉంది, పర సంబంధంగా ఒకటి ఉంది. ఎరు షాలోం. ఎరు అనగా పట్టణం, షాలోం అంటే సమాధానం. షాలోం అంటే సమాధాన పట్టణము అనబడుతున్న సంఘానికి దేవుడు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. హెచ్చరిక అనే పదానికి ఇంగ్లీష్లో కాజన్ అనే పదము ఉపయోగించారు. అక్కడక్కడ రోడ్లు రిపేర్లు జరుగుతున్నప్పుడు ఈ కాజన్ బోర్డ్స్ అనేది పెడతారు. రోడ్డు వైబ్రేషన్ అంటే బ్రిడ్జి వైబ్రేషన్ వస్తుంది, కొంచెం స్లోగా వెళ్ళండి అని ఒక హెచ్చరిక. మరికొన్ని ప్రాంతాల్లో వర్క్ జరుగుతుంది అనుకోండి, ఒక హెచ్చరిక, రోడ్డు రిపేర్లో ఉంది అని. అప్రియదిన బిడ్డలారా, దాన్ని గమనిస్తూ పోతే దేవుడు ప్రయాణించే వ్యక్తులు ప్రమాదాన్ని కాకుండా తప్పించుకుంటారు. ఆ హెచ్చరికను గమనించకుండా ఇష్టానుసారంగా పోయారనుకోండి, ప్రమాదానికి గురైపోతారు. ఒక దినాన్ని నేను రామారుపాడు అనే ప్రాంతం నుండి నైట్ 12 గంటల సమయంలో నేను ఒక సహోదరుడు ప్రతి సంవత్సరం నూతన సంవత్సరంలో ఈ క్యాలెండర్స్ సంఘానికి, పరిచయస్తులకి, తెలిసిన వాళ్ళకి పంచే ఆనవాయితీ ప్రతి దేవుని సేవకునికి ఉంది. అలాగే మన కారుణ్య పీస్ మినిస్ట్రీస్లో మన 13 సంఘాలకి ఈ క్యాలెండర్స్ ప్రతి సంవత్సరం వేయిస్తాం. ఆ క్యాలెండర్స్ అనేది రామార్పాడు ఏరియాలో ప్రింట్ అవుతాయి. నేను వేరే పని మీద వెళ్ళి ఒక బ్రదర్ని రమ్మంటే నాతో కూడా వచ్చాడు. వస్తా మేము తీసుకొని వస్తున్నాం అవి. అప్పుడు విజయవాడ గుంటూరు ఆ బైపాస్ రోడ్ అంతా కూడా రిపేర్ చేస్తున్నారు, అంటే కొంచెం వెడల్పు చేస్తున్నారు. అక్కడక్కడ ఈ కాజన్ బోర్డ్స్ అనేది ఉన్నాయి. అంటే హెచ్చరిక బోర్డులో ఏమని, రోడ్డు రిపేర్ చేస్తున్నారు, జాగ్రత్తగా వెళ్ళండి అని. దగ్గర యూనివర్సిటీ, నాగార్జున యూనివర్సిటీ అనే ప్రాంతం దగ్గరికి వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్లో బండి పెట్టి కొంచెం నేను వేరే పని మీద ఆగాను. ఈ లోపు నా ప్రియదిన బిడ్డలారా, మరలా బండి ఎక్కాలని ప్రయత్నిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక హెచ్చరిక చేస్తున్నాడు. కొంచెం సేపు నువ్వు ఇక్కడే నిలబడు అని. ఎందుకని నేను ప్రభుని ఆత్మతో అడుగుతున్నా. నేను ప్రభు అంటున్నాడు ఎందుకు అని ఆ ప్రశ్నించినప్పుడు, నువ్వు ఇక్కడే ఉండని మరలా అదే స్వరం వినపడింది. ఈలోపు నాతో పాటు వచ్చినటువంటి సహోదరుడు, అన్నా ఇక వెళ్దామా, టైం చాలా ఎక్కువైంది, ఇది పరిస్థితి అన్నాడు. అయ్యా ఒక్క 5 నిమిషాలు ఆగుదాం అని చెప్పాను. సరేనన్నా అన్నాడు. 5 నిమిషాలు గడిచిపోయింది. 6వ నిమిషంలోకి వెళ్తున్నాం. 6వ నిమిషం గడిచిపోయింది. 10 నిమిషాలు అయింది. అప్పటికే
ఎందుకు ఆగినట్టన్నా ఇక్కడ అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, స్టాప్ దేర్ అని. అక్కడ ఆగి పక్కన నిలబడ్డాను. ఇతను కూడా ఎందుకు వచ్చాను అబ్బాయి ఎంతో పాటు అనుకుంటాడు కదా ఎక్కువసేపు లేట్ చేస్తే. కొన్నిసార్లు దైవ నడిపింపు అనేది అర్థం కాదు. ఆ పక్కన నిలబడినప్పుడు ఈలోపు ఏం జరిగిందంటే, ఆ రోడ్డు రిపేరు జరగటం వలన మేము గమనిస్తూ చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటూ వస్తున్నా. కానీ ఒక అతను మేము ఆగిన ఒక 10 లేక 15 నిమిషాల తర్వాత ఏ విధమైనటువంటి అడ్డు లేదు అన్నట్టుగా చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఒక బైక్ మీద ఫుల్గా దాగి ఉన్నాడు. ఆ రోడ్డు అనేది ఇలా 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 డివైడర్స్ పెట్టారు, టెంపరీ డివైడర్స్ ఉంటాయి కదా. ఆ డివైడర్స్ని దీన్ని పెట్టారా గమనించట్లేదు అతను. అంటే రోడ్డు సాఫీగా ఉందేమో, బరాబర్ వెళ్ళిపోవచ్చని అలా వస్తున్నాడు. కరెక్ట్గా యూనివర్సిటీ దగ్గర టెంపరీ డివైడర్ పెడితే దాన్ని కొట్టాడండి. వెంటనే బైకు అతను అలా జంపు చేసి దూరంలో పడిపోయాడు. ఆ బైక్ ఉన్నటువంటి టైర్ ఊడిపోయింది, లోన్న ట్యూబు ఊడిపోయింది. అతను తలకాయ రోడ్డు గుద్దుకుంది. ముక్కులో నుండి చెవులో నుండి రక్తం వస్తుంది. ఈలోపు ఏం జరిగిందంటే, ఆ దగ్గరలో కొంతమంది పెట్రోలియం పోలీసులు ఉంటారు కదా నైట్ పూట, ఆ పెట్రోల్ చేస్తున్నటువంటి ఈ పోలీసు వాళ్ళు ఏం చేశారంటే దగ్గరికి హడావుడిగా వచ్చి లేపారు. అతను చనిపోయిన పరిస్థితి కనపడుతుంది. ప్రభువు నాతో మాట్లాడుతున్నాడు. అతని మీద మరణాత్మతో క్రియ చేస్తుంది. నువ్వు వెంటనే వెళ్ళి గద్దించు అని ఈ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించగానే హడావుడిగా వెళ్ళి ఆ పోలీసు వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. అతనికి ఏం కాదు, కొంచెం పక్కకు జరగండి అంటే వాళ్ళు అనుకున్నారు ఆ పడిపోయిన వ్యక్తి వీళ్ళకి సంబంధించిన వ్యక్తి ఏమో అనుకున్నారు. ఆ తర్వాత ప్రభు నామములో ప్రార్థన చేయగా ఒక 2-3 నిమిషాలకి స్పృహ వచ్చేసింది అతనికి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఇందులో నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే, హెచ్చరికలు గమనించకపోతే ప్రమాదాలు జరుగుతాయి. హెచ్చరికలు గమనించాలి. అలాగే ఇక్కడ దేవుడు సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. ఇంకొకసారి చదవండి. యెరూషలేము కుమారి ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించెదను. చాలు. ప్రియ దేవుని సంఘమా, ప్రియ దేవుని సేవకులారా, ప్రియ దేవుని సంఘ పెద్దలారా, ప్రభు యొక్క రాకడ సమీపంగా ఉన్న దినాల్లో ఉన్నాం మనం. దేవుని సంఘానికి హెచ్చరిక చాలా ప్రాముఖ్యమే. దేవుని యొక్క సంఘము హెచ్చరికలతో ముందుకెళ్తూ ఉండాలి. హెచ్చరికలు వింటూ వెళుతూ ఉండాలి. హెచ్చరికలు గమనిస్తూ వెళ్తూ ఉండాలి. లేకపోతే సాతానుడు ఏదో ఒక ప్రమాదానికి సంఘాన్ని గురి చేస్తాడు, ఏదో ఒక ప్రమాదానికి సేవకులను గురి చేస్తాడు, ఏదో ఒక ప్రమాదానికి విశ్వాసులను సంఘ పెద్దలను గురి చేస్తాడు. అందుకని దేవుని యొక్క హెచ్చరికకు ప్రతి ఒక్కరూ లోబడుతూ ఉండాలి. అప్రియదిన్ బిడ్డలారా, యేసు ప్రభువారు హెచ్చరిక చేశాడు అని ఒక మాట ఉంటుంది. పౌలు కూడా హెచ్చరిక చేశాడంట. ఆ 2 వాక్యాలు చెప్తాను, త్వరగా రాసుకోండి. మనం వాక్య భాగంలోనికి ముందుకు వెళదాం. లూకాసు సువార్త 3వ అధ్యాయం 18వ వాక్యంలో యేసు ప్రభువారు అక్కడ హెచ్చరిక చేసినట్టు మనం గమనిస్తాం. అదే విధముగా అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 2వ వాక్యంలో క్రీస్తుని పోలి నడుస్తున్న అపోస్తులుడైన పౌలు కూడా సంఘానికి హెచ్చరిక చేశాడు అనే మాటలు చదువుకుందాం. చదువుతారా కొంచెం? లూకాసు సువార్త 3వ అధ్యాయం 18. ఇదియుగాక గాస్పెల్ ఆఫ్ లూక్ చాప్టర్ 3 వర్సెస్ 18. ఇదియుగాక బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 20 వర్స్ 2. ఇదియుగాక అతడు ఇంకను చాలా సంగతులు చెప్పి అతడు ఇంకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించుచుండెను. అయితే చతుర్థాధిపతి హేరోదు చేసిన 20వ అధ్యాయం 2వ వాక్యం కూడా చదవండి. ఆ ప్రదేశముల యందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి గ్రీసునకు వచ్చెను. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి.
ప్రియ దేవుని సంఘమా, సువార్తలలో హెచ్చరిక కనపడుతుంది, అలాగే అపోస్తుల కార్యంలో కూడా హెచ్చరిక కనపడుతుంది. సంఘము మారు మనసు పొంది బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మతో సాగుతున్నప్పుడు దేవుడు అడుగడుగున ఆయన హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. హెచ్చరికలు వింటూ హెచ్చరికలతో సాగిపోతున్నప్పుడు సంఘం అనేది రక్షించబడి గమ్యానికి చేరగలదు. ఈ రోజున చాలామంది దేవుని బిడ్డలు హెచ్చరికలు అంటే ఏంటో తెలియడం లేదు, హెచ్చరికలంటే ఎలా ఉంటాయో తెలియడం లేదు, ఆ హెచ్చరికలకు లోబడాలనే ఆ జ్ఞానము లేదు. హెచ్చరికలు కొన్ని సందర్భాల్లో బాధను కలుగు చేసే విధానంలో ఉంటాయనే ఈ మర్మాలు తెలియడం లేదు. సంఘం అనగా ఏదో చర్చికి వెళ్తున్నాం, దేవుని బిడ్డలమని పిలువబడుతున్నాం, ఏదో సేవ చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ సంఘము దేవుని హెచ్చరిక మార్గములో సాగిపోతున్నప్పుడే గమ్యానికి వెళ్ళగలదు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎన్ని విధములుగా హెచ్చరిక చేస్తాడు, దేవుడు ఎన్ని విధములుగా సంఘానికి హెచ్చరిక చేస్తాడో ఆ విషయాలను గమనిద్దాం. ఈ రోజున కొంతమంది తల్లిదండ్రులు పిల్లలకి హెచ్చరిక చేస్తారు. ఏమని? స్కూల్కి వెళ్తున్నావు, జాగ్రత్త బిడ్డ అని హెచ్చరిక చేస్తారు. హాస్టల్లో చదువుకుంటున్నావు, జాగ్రత్త, వ్యర్థమైన సహవాసాలు పట్టుదని హెచ్చరిక చేస్తారు. అలాగే భర్త భార్యకి హెచ్చరిక చేస్తాడు. ఏమని? అమ్మా, పనికి వెళ్తున్నాను, వ్యాపారానికి వెళ్తున్నాను, ఉద్యోగానికి వెళ్తున్నాను, జాగ్రత్త జాగ్రత్త. వాట్ ఈస్ దట్? దట్ ఈస్ కాజన్. అది ఏమై ఉన్నదంటే హెచ్చరిక. అదే రీతిగా సంఘము హెచ్చరిక మార్గంలో వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. హెచ్చరిక మార్గంలో సాగిపోవాలి. ఈ హెచ్చరిక ప్రతిరోజు ఉండాలి సంఘానికి, ఈ హెచ్చరిక ప్రతి వారం ఉండాలి సంఘానికి, ఈ హెచ్చరిక ప్రతి చోట ఉండాలి సంఘానికి. ఈ హెచ్చరికలు దేవుడు ఎన్ని విధాలుగా సంఘానికి హెచ్చరిక చేస్తాడో ఆ హెచ్చరికలు మనము గ్రహించగలిగితే ఈ ఆత్మీయ యాత్రలో ఎక్కడ ఆగిపోకుండా, ఎక్కడ పడిపోకుండా, ఎక్కడ చెడిపోకుండా మనము తిన్నగా గమ్యానికి వెళ్ళగలుగుతాం. దాని స్తోత్రం కలుగునుగాక. శుభప్రదమైన ప్రయాణం, శుభప్రదమైన దీవెనలు, శుభప్రదమైన నిరీక్షణ దేవుడు మన ముందు ఉంచాడు. ఈ శుభప్రదమైన దీవెనలు, శుభప్రదమైన ప్రయాణము, శుభప్రదమైన నిరీక్షణ మనము కాపాడుకొని శుభదినములతో మనం గమ్యానికి వెళ్ళాలంటే దేవుని సంఘానికి ఏం కావాలి? హెచ్చరిక కావాలి. కొంతమంది విశ్వాసులు అంటారు, పాస్టర్ గారు అలా మీరు హెచ్చరికలు చేస్తే మేము రామండి, మీరు చెప్పే హెచ్చరికలు మాకు భయం కలుగు చేస్తున్నాయి, మీరు చెప్పే హెచ్చరికలు మాకు ఒక తెలియనటువంటి ఆందోళన కలుగు చేస్తున్నాయి, మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని బాధ పెట్టే మాటలు చెప్తున్నారు సంఘాల్లో, ఎప్పుడు కూడా మా ముఖాలు మాడిపోయే విధంగానే చెప్తున్నారు మీరు హెచ్చరికలు అని ఈ టైపులో కొంతమంది వాపోతున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులు చెప్పే మాటలు పిల్లలు అవి కష్టం అనుకుంటే పిల్లలు బాగుపడతారా? బాగుపడతారా? పిల్లలు బాగుపడరు. అలాగే దైవ సేవకుడు సంఘానికి హెచ్చరిక మాటలు చెబుతున్నప్పుడు సంఘము ఎటువంటి పరిస్థితులలో కూడా ఫీల్ అవ్వకూడదు. ఎందుకనంటే సంఘాన్ని బాధ్యతగా నడిపించవలసిన బాధ్యత కొంతమంది దేవుడు తనకిష్టమైన సేవకులను పిలుచుకొని వారికి ఆత్మలను అప్పగించాడు. తనకిష్టమైన వారిని పిలుచుకున్నాడంట ఆయన కొండెక్కి. మార్కు సువార్త 3వ అధ్యాయం 11వ వాక్యమా 13వ వాక్యంలో ఉంటుంది చూడండి. ఆయన తనకిష్టమైన వారిని పిలుచుకొనెను. సేవకుడు అనగా ఒక పనివాడు కాదు. సేవకుడు అనగా నా ప్రియదని పెట్టారు, ఈ లోక సంబంధమైన రాజకీయ నాయకుడు కాదు. సేవకుడు అనగా దేవునికి మానవునికి ప్రతినిధి. హల్లెలూయా. కొంతమంది రాజకీయ పార్టీలలో ఉండి నువ్వెవరు అని అడిగితే ఇదిగో అధికార పార్టీ ప్రతినిధి నేను గొప్పగా చెప్పుకుంటాడు. అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఎక్కడుండి అవన్నీ భూమి మీదే కదా. కానీ దైవజనుడు అనగా ఎవరో తెలుసా? మానవునికి దేవునికి ప్రతినిధి, ఏజెంట్. ఈ ఏజెంటులుగా దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడంట. వాక్యం చెప్తుంది ఏమని? ఆయన కొండ ఎక్కి ఇష్టమైన వారిని పిలువగా. సేవకులు అనగా ఎవరు చెప్పండి అమ్మా? సేవకులు అనగా ఎవరు? దేవునికి ఇష్టమైన వాళ్ళు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా.
కొంతమంది సేవకులు పనులు చేసుకుంటున్నప్పుడు దేవుడు పిలుస్తాడు ఆయనకి ఇష్టమైతే. కొంతమంది సేవకులు ఉద్యోగాలు చేసేటప్పుడు పిలుస్తాడు. మరి కొంతమంది సేవకులు వ్యాపారాలు చేసేటప్పుడు పిలుస్తాడు. మరి కొంతమంది సేవకులు గొప్ప ఫిలాసఫీలుగా ఉన్నప్పుడు పిలుస్తాడు. మరి కొంతమంది సేవకులు గొప్ప పేరుగాంచిన ఉన్నతమైనటువంటి రిచెస్ట్ స్థితిలో ఉన్నప్పుడు పిలుస్తాడు. వీళ్ళందరిని ఎందుకు పిలుస్తున్నాడు దేవుడు అంటే ఒకే ఒక్క రీజన్ ఏంటి? దేవుడు తనకిష్టమైన వారిని పిలుచుకున్నాడు. ఆ పిలుచుకున్న వారికి దేవుడు ఆత్మలను అప్పగిస్తున్నాడు. ఆత్మలను అప్పగిస్తున్నప్పుడు సేవకుడు ఏం చేయాలి? సంఘానికి బుద్ధి చెప్పాలి, సంఘానికి ఉపదేశించాలి, సంఘాన్ని ఖండించాలి, సంఘానికి హెచ్చరికలు చేస్తూ ఉండాలి. అవి బాధ అనుకుంటే కుదరదు, అవి కష్టం అనుకుంటే కుదరదు, అవి నొప్పి అనుకుంటే కుదరదు, అవి ఇంకోటి అనుకుంటే కుదరదు. ఎందుకని? దేవుడు తనకు అప్పగించిన ఆత్మలని పరిశుద్ధపరిచి నిర్దోషమైన సంఘముగా మార్చి, మహిమగల సంఘముగా మార్చి, వాక్యమనే ఉదకము చేత, యేసు రక్తము చేత, పరిశుద్ధాత్మ చేత సంఘాన్ని కడిగి పవిత్రపరిచి రేపు ఈ గుంపుని ప్రభు ఎదుట నిలబెట్టాలి. ప్రభు ఎదుట నిలబెట్టాలి. సమస్త విధములైన జ్ఞానముతో సంఘాన్ని కడిగి మచ్చ డాగు కలంకము లేని వధువు సంఘముగా ఆయన ఎదుట నిలబెట్టాలి. అది సేవకుని బాధ్యత. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 13:17 రాయబడింది, మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మల గూర్చి లెక్క చెప్పవలసిన వారి వలె మీ ఆత్మల్ని కాయుచున్నారు. ఆగండి. రక్షించబడ్డ దేవుని బిడ్డలారా, మీకు బంధువులు ఉండొచ్చు, మీకు స్నేహితులు ఉండొచ్చు, కానీ మీ ఆత్మలను కాపాడేది మీ బంధువులు కాదు, మీ ఆత్మలను కాపాడేది మీ స్నేహితులు కాదు, మీ ఆత్మలను కాపాడేది నీ భార్య కాదు, నీ భర్త కాదు, నీ పిల్లలు కాదు. మీ ఆత్మలను కాపాడే ఒకే ఒక్క కాపురు ఎవరు? దేవుని సేవకుడు. అందుకని ఆ సేవకుని ఎప్పుడు దుఃఖపరచకూడదంట, ఆ సేవకుని ఎప్పుడు బాధ పెట్టకూడదంట. ఆ సేవకుని మాటకి సంపూర్ణంగా లోబడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నా మాట అర్థమైన వాళ్ళందరూ గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవరిని మీరు బాధ పెట్టినా పెట్టకపోయినా దైవ సేవకులను మాత్రం బాధ పెట్టకూడదు. ఒకవేళ బాధ పెడితే వాక్యం చెప్తుంది ఏంటంటే మీకు నిష్ప్రయోజనము, ఇక మేలు జరగదు. అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి సంఘ విశ్వాసులు ఖచ్చితంగా మీ పైన నాయకులుగా ఉన్న సేవకులకి లోబడవలసినదే. నువ్వు ఎంత గొప్ప చదువుకున్న వాడవైనా, గొప్ప విద్యావేత్తవైనా, ధనవంతుడివైనా, లేకపోతే సమాజంలో గొప్ప గౌరవం ఉన్నవాడువైనా దైవజనుడి దగ్గర మోకాలు వంచాల్సిందే, దైవజనుడి దగ్గర లోబడవలసినదే. ఆ అధికారం, ఆ అథారిటీ, రైట్స్ ఎవరిచ్చారు సేవకుడికి? దేవుడిచ్చాడు. ఎందుకని? దైవజనుడు ఆయనకిష్టమైన వాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇష్టమైన సేవకులను అప్పగించి సంఘానికి హెచ్చరికలు చేయమని అప్పగిస్తాడు. దాని స్తోత్రం కలుగును గాక. ఎన్ని రీతిలుగా దేవుడు మనకు హెచ్చరిక చేస్తాడో, ఈ హెచ్చరికల తర్వాత ఏం మేలు జరిగిద్దో మీకు చెప్తాను. బైబిల్ గ్రంథంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా దేవుడు మనకి ఎలా హెచ్చరికలు చేస్తాడంటే, చదవండి. దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని బిడ్డలు దేవుని చేతనై హెచ్చరిక చేయబడతారు. డైరెక్ట్గా కనెక్షన్ ఉంటే. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:7 వాక్యం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక హిబ్రూ చాప్టర్ 11:7. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడను సిద్ధము చేసెను. చాలండి. హల్లెలూయా. చేతులు ఎత్తి చెప్పరే హల్లెలూయా చెప్పాలి గట్టి. మీరు ఎవరి చేత హెచ్చరిక వస్తుంది? మొట్టమొదటిగా దేవుని చేత. అమ్మ అందరూ చెప్పండి, ఎవరి చేత వస్తుంది హెచ్చరిక? దేవుని చేత. నోవాహు ఎవరండి? హూ ఇస్ ద నోవా? ఎవరతను? హూ ఇస్ ద నోవా? అతడు ఒక సాధారణమైన మనిషే. అతడు సేవకుడేం కాదు, రాజు కాదు, ప్రవక్త కాదు, యాజకుడు కాదు. కానీ
ఇక్కడ ఈ నోవాహుకి దేవుని దగ్గర నుండి ఏమొచ్చింది? హెచ్చరిక వచ్చిందంట. ఓ నోవా, నోవా, ఇక కొంతకాలానికి భూమి మీద నేను సృష్టించిన మానవులందరినీ జల ప్రళయముతో నశింపు చేయబోతున్నాను. అయితే నా దృష్టికి నువ్వు కృప పొందావు, నా దృష్టికి కృప పొందావు, నా ఎదుట నిందారహితంగా ఉన్నావు, నా ఎదుట నిర్దోషంగా బ్రతుకుతున్నావు. కాబట్టి నీవు, నీ భార్య, నీ 3 కుమారులు, 3 కోడళ్ళు ఆ జల ప్రళయములో నశించిపోకుండా ఉండటానికి, అలాగే పవిత్రమైన అపవిత్రమైన కొన్ని జంతువులు, పశువులు, పక్షులు బ్రతకటానికి నేను చెప్పిన కొలతల ప్రకారం ఒక వాడ కట్టుకోవాలి అని చెప్పాడు. దాని స్తోత్ర. దేవుడు హెచ్చరిక చేస్తున్నప్పుడు నోవాహుకి గత కాలంలో ఎప్పుడు వర్షం గురించి తెలియదు, వరదల గురించి తెలియదు, వాడల గురించి తెలియదు, ఏం తెలియదు. కానీ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఎంత కష్టమైన పని అది. గత కాలంలో ఎప్పుడైనా వాడలు కట్టిన ఎక్స్పీరియన్స్ ఉందా? నో, లేదు. గత కాలంలో ఎప్పుడైనా వర్షములు పడితే ఇలా బ్రతకొచ్చు, లేకపోతే వరదలు వస్తే ఏదైనా ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకోవచ్చు అనే ఆలోచన ఉందా? లేదు. దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు నోవాహుకి. అది కష్టమైనా సరే దేవుని మాటకు లోబడ్డాడంట. ఆది కాండంలో ఏమని రాయబడిందంటే, దేవుడు తనకు ఆజ్ఞాపించిన యావత్తు చేశాను అనే మాట ఉంటుందండి. నేను అన్ని రెఫరెన్స్లు చెప్పను, టైం లేదు నాకు. హల్లెలూయా. ఆది కాండం 6:22లో దేవుడు ఆజ్ఞాపించినది యావత్తు చేసెను. ఏమని చెప్పాడు? ఆయనకి వాడ కట్టుకోమన్నాడు. వాడ దేనికి సాదృశ్యమో తెలుసా? విశ్వాస జీవితానికి సాదృశ్యం చెబుతున్నాడు ఆయన. ఏమని? వాడ ఇంత పొడుగుండాలి, 300 మూరల పొడుగుండాలి, వాడ వెడలపు 50 మూరలు ఉండాలి, ఎత్తు 30 మూరలు ఉండాలి అన్నాడు. ఈరోజు మోర అనగా నా ప్రియ దేవుని బిడ్డలారా 18 అంగుళాలు ఇప్పుడు కొలతలు. అప్పుడు మోర అంటే ఎంతో తెలుసా? 24 అంగుళాలు అంటే 2 అడుగులు, 2 ఫీట్స్ అన్నమాట. ఇప్పుడు 300 మూరల పొడవు అంటే ఇంచుమించు 600 అడుగులు పొడవు, వెడలపు 50 మూరలు అన్నాడు. దాని స్తోత్రం కలుగునగాక. 100, 50, 50 మూరలు అన్నాడు అంటే 100 అడుగులు. ఎత్తు 30 అన్నాడు. 30 ఎంత? 60 అడుగులు ఎత్తు అంటే 6 అంతస్తులు బిల్డింగ్ అంత వాడగట్టాలి. ఒక వ్యక్తికి ఎలా సాధ్యమైందండి? ఇప్పుడు దేవుడు చెప్పింది కష్టమేగా, దేవుడు చెప్పింది తేలికైన పని కాదుగా. దేవుడి హెచ్చరికలు కొన్నిసార్లు కష్టంగానే ఉంటాయి, కొన్నిసార్లు ఇబ్బందిగానే ఉంటాయి, కొన్నిసార్లు బాధగానే ఉంటాయి. నీకు అనుకూలంగా ఉండవు దేవుడి హెచ్చరికలు. దేవుడు హెచ్చరిక చేసినప్పుడు అది ఎంత కష్టమైన, నిష్ఠూరమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా ఆ పని చేయటానికి తూచా తప్పకుండా నువ్వు ఖచ్చితంగా సరెండర్ అవ్వాల్సిందే దేవునికి. నోవాహు, అయ్యా ఆకాశము కలుగుగా కానీ నువ్వు పలికితే ఆకాశం కలిగింది, భూమి కలుగుగా కానీ పలికితే భూమి కలిగింది, సూర్యుడు కలుగునుగా కంటే సూర్యుడు కలిగాడు, చంద్రుడు కలుగునుగా కంటే చంద్రుడు కలిగాడు కదా, వాడ కలుగునుగా కానీ ఒక్కసారి నువ్వు చెబితే ఈ ప్రయాసం అంతా నాకు తప్పిపోద్ది కదా, ఈ కష్టమంతా నాకు తప్పిపోద్ది కదా అనే ప్రశ్న దేవునికి వేశాడా? మానవుడు దేవుడు చెప్పినది ఖచ్చితంగా లోపడవలసినదే. క్వశ్చన్ చేయకూడదు, క్వశ్చన్ చేయకూడదు. క్వశ్చన్ చేసిన ఒక వ్యక్తి సర్వనాశనం అయిపోయాడు. ఎవరో తెలుసా? అతను లోతు. దేవుడు అన్నాడు, ఇదిగో ఈ కొండకు పారిపోంటే ఆ పర్వతం దగ్గరికి నేను వెళ్ళను కానీ ఈ ఊర్లోకి వెళ్తా అంటాడు. మళ్ళీ అక్కడ పోంటే అక్కడికి వెళ్తానంటాడు. ఈ రోజున చాలామంది లోతులాగే ఉన్నారు. దేవుడు చెప్పినది ఏదైనా ప్రారంభిస్తే ఆ ప్రారంభించే వ్యక్తులకు దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు, వారిని వాడుకుంటాడు, వారి ద్వారా ఆయన ఉద్దేశాలు, ఆయన యొక్క ప్రణాళిక నెరవేరుస్తాడు. నువ్వు సాకులు చెబితే ఆయన వినటానికి లేడు, నువ్వు ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పే స్థాయిలో లేడు. ఆయన చెప్పిందే మనం ఇందుముగాక. అది కష్టమైన, నష్టమైన ఆయన చెప్పింది వినాలి. ఈ రోజున రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ నోవాహు అది కష్టం ప్రభా, నా వల్ల కాదయ్యా అని పక్కకెళ్ళిపోయి ఉంటే ఏమయ్యేది పరిస్థితి? ఆ జల ప్రళయంలో ఎందరైతే చనిపోయారో తను, తన భార్య, తన 3 కుమారులు, కోడళ్ళు నశించిపోయేవారే కదా. కానీ దేవుని హెచ్చరికకు లోబడ్డాడండి. దేవుని హెచ్చరికకు లోబడ్డాడు. ప్రార్థన చేసుకోవాలి రోజు.
నీ హెచ్చరికలకు నేను లోబడాలి ప్రభువా, నీ హెచ్చరికలకు నేను లోబడాలి ప్రభువా. ఎవరో హెచ్చరిక చేస్తున్నారు. ఆ మధ్య 2019లో నా ప్రియదిన బిడ్డలారా, కోవిడ్-19 అని ఎందుకు పెట్టారంటే 19లో వచ్చింది కాబట్టి. ఆ కరోనా సమయంలో చాలా ప్రార్థనలు, చాలా మందిరాల ప్రార్థనలు కానీ, గుళ్ళలో పూజలు కానీ, మసీదులలో నవాజులు కానీ జరగకూడదనంటే ఆ హెచ్చరికలకు అందరు లోబడిపోయారు. అంటే లోబడకూడదని కాదు నా ఆలోచన, ఒక భయం చెప్పారు. ఇలా కానీ మీరు చేస్తే అది చాలామందికి వ్యాపించింది అని. కొంతమంది బంధువులు కూడా రానివ్వలేదు. నిజంగా కరోనా సమయంలో అర్థమై ఉంటుంది మనుషుల ప్రేమలు ఏంటన్నది. దాని స్తోత్రం. కొన్ని ప్రాంతాలలో ముళ్ళ కంచెలేసారు రావద్దని. కొన్ని ప్రాంతాలలో సొంత కుటుంబీకులను తోపుట్టువులు కూడా రానిలేదంట. ఎందుకని? ఎవడు బ్రతికితే వాడిదే స్వార్థలోకంలో. ఆ సమయంలో ఎంతమంది భయపడ్డారు. అందరు లాక్డౌన్లో ఉన్నారు. అందరు లాక్డౌన్లో. ఒక హెచ్చరిక ప్రభుత్వం జారీ చేస్తే ఎన్నో మందిరాలు మూసేశారు, ఎన్నో గుళ్ళు, ఎన్నో మసీదులు మూసేశారు. ఒక గవర్నమెంట్కే నువ్వు లోబడ్డావే హెచ్చరిక చేస్తే. గవర్నమెంట్ను సృష్టించి, గవర్నమెంట్ నడిపిస్తున్న నాయకులను, గవర్నమెంట్ పరిపాలనలో ఉన్న ప్రజలను సృష్టించిన మహాదేవుడు హెచ్చరిక చేస్తే లోబడాలా లేదా? ఎవరికి, ఏ హెచ్చరికకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నావు నువ్వు? దేవుడు హెచ్చరిక చేసినప్పుడు లోబడవలసినదే. లోతు ఈ రాత్రే బయలుదేరి నీవు నీ 2 కుమార్తెలను తీసుకొని బయటికి రా అంటే తడువు చేశాడంట. అందును బట్టి భార్యను కోల్పోయాడు. 2 కుమార్తెలు వ్యభిచారులు అయ్యారు. ఒక దుష్ట సంతానానికి తండ్రి అయ్యాడు. వారే అమ్మోనీయులు, మోయాబీలు. ప్రియ దేవుని సంగమా, దేవుడు హెచ్చరిక చేసినప్పుడు కష్టమైన, నిష్ఠూరమైన లోబడవలసినదే. లోబడినప్పుడు మన జీవితంలో జరిగే గొప్ప కార్యం ఏంటంటే రక్షించబడతాము, ప్రమాదం నుండి తప్పించబడతాము. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. సరే, దేవుడు హెచ్చరిక చేస్తానికి ఆ రోజుల్లో దైవ స్వరం అనేది నోవాహు కనపడింది. అంటే ఈరోజు దేవుడు ఎలా చెప్తాడయ్యా అనేది ప్రశ్న. దేవుడు ఎలా చెప్తాడు ఆ హెచ్చరికని ఎలా బోధిస్తాడు? త్వరగా చదవండి వాక్యాన్ని. దేవుని స్తోత్రం కలుగునుగాక. అప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క స్వరము మనకి ఎలా వినబడిద్ది అంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మొట్టమొదట దైవ సేవకుల ద్వారా వినపడిద్ది హెచ్చరిక. 2వ దినవృత్తాంతముల గ్రంథము 33వ అధ్యాయం 10వ వాక్యం. ఇక్కడ మనష్షే అనే ఒక రాజు మనకు కనిపిస్తాడు. యెహోవా ఇతడు నా ప్రియదేని బిడ్డలారా, పిల్లలను హోంగుండాలు దాటిస్తున్నాడు. అనేక ముహూర్తాలు, ఆచారాలు ప్రవేశపెట్టాడు ఇజ్రాయెల్లో. దేవుని మందిరములో నక్షత్రములు కట్టడం ప్రారంభించాడు. దేవునికి విరుద్ధమైన ఎన్నో రకాలైన విగ్రహాలు పెట్టడం ప్రారంభించాడు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు దేవుడు తన సేవకులను పంపి అనేక సార్లు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, అనేక సార్లు మాట్లాడుతూ ఉన్నాడు. 33:10 చదివితే దేవుడు తన సేవకులను పంపించి అతనికి హెచ్చరిక చేస్తున్నాడు. ఓ మనస్సే, ఓ ప్రజలారా, ఇదిగో మీరు అవి చేయకూడదు, ఇవి చేయకూడదు, శిశు బలులు అర్పించకూడదు, వ్యర్థమైన ముహూర్తాలు, ఆచారాలు ఆచరించకూడదు, దేవుని సన్నిధిలో ఇదిగో ఈ నక్షత్రాలకు బలిపీఠాలు కట్టకూడదని దేవుడు మాట్లాడిన ఆ హెచ్చరికలకు లోబడలేదంట. వాక్యం చెప్తుంది 33:10. మనుష్యకును అతని జనులకును, యెహోవా మనుష్యకును అతని జనులకును వర్తమానములు అంటే హెచ్చరికలు పంపినను వారు చెవి యొగ్గకపోయిరి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. నీలో ఏదైనా పొరపాటు ఉందనుకోండి, దేవుడు వచ్చి నిజంగా నీతో మాట్లాడాలి లేకపోతే హెచ్చరించాలి అని నువ్వు భావిస్తే దేవుడు మొట్టమొదటగా వాడుకునే సాధనం ఎవరంటే దైవ సేవకుడే. ఇప్పుడు నినివే పట్టణం ఉంది, అది నశించిపోబోతున్నప్పుడు దానికి హెచ్చరిక చేయమని ఎవరిని పంపించాడు? దైవ సేవకునే పంపించాడు అక్కడికి. ఈ రోజున లోకము నశించిపోబోతున్నప్పుడు
దైవ సేవకుల్ని పంపిస్తున్నాడు. ఊరూరా, వాడవాడ, వీధి వీధుల్లో సువార్తలు చెప్పటం, సువార్త పత్రికలు పంచటం, అనేక సభలు పెట్టడం, రేడియోల ద్వారా ఒకప్పుడు, ఈరోజు టీవీల ద్వారా, యూట్యూబ్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, ఇన్స్టాగ్రాముల ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ల ద్వారా రకరకాలుగా దేవుని యొక్క సందేశాలు దేవుని ఏర్పాట్లో ఉన్న సేవకుల ద్వారా వస్తున్నాయి. అప్పుడే దీని బిడ్డలారా, అయితే ఇక్కడ దేవుని హెచ్చరిక సేవకుల ద్వారా వచ్చినను అతడు గ్రహించాడా? అతడు ఆ హెచ్చరిక లోపడలేదంట. హెచ్చరికకు లోపడకపోతే ఏం జరిగిందో కింద చదవండి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించెను. చూడండి, దైవజనుడు ఆ దైవ సేవకులను దేవుడు పంపించి హెచ్చరిక చేస్తే వారు వినలేకపోయారు, ఆ హెచ్చరికలకు లోబడలేదంట. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? శత్రువులను పంపించాడు. ఆ శత్రువులు వచ్చి అతనిని, తన ప్రజలని కట్టిపడేసి నా ప్రియదిని బిడ్డలందరినీ బబులోనికి తీసుకెళ్లారు. వారిలో ఈ మనష్షే రాజుగారు ఉన్నాడు, గొలుసులతో కట్టేసి తీసుకెళ్లారంట. మీకు ఇక్కడ ఒక ఆత్మీయ అర్థం చెప్తానండి. దేవుడు సేవకుల ద్వారా హెచ్చరిక చేస్తున్నప్పుడు నా ప్రియదిని బిడ్డలారా, వ్యక్తిగతంగా ఇళ్ళ దగ్గరికి విజిటింగ్కి వచ్చి చెప్పినప్పుడు కానీ, లేకపోతే ప్రతి ఆదివారం కానీ, ఏదో ఒక సమయంలో దైవ సందేశము ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తున్నప్పుడు దేవుడు నా మేలు కోరి చెప్తున్నాడని లోబడండి. అప్పుడు ప్రమాదం తప్పించుకుంటారు. కానీ ఇక్కడ తన ప్రవక్తలని, సేవకులను పంపించి మాట్లాడినా వాళ్ళు గ్రహించలేదంట. శత్రువులు వచ్చి వారిని తీసుకుని వెళ్ళిపోయారు. ఈరోజు శత్రువులు అనగా అర్థమేంటి తెలుసా? దేవుడు హెచ్చరిక చేసినప్పుడు లోపడకపోతే శత్రువులు వస్తారంట. శత్రువులు అంటే అర్థమేంటి తెలుసా? నీ అశాంతి ఒక శత్రువు, నీ అసమాధానం ఒక శత్రువు, నీ రోగం ఒక శత్రువు, నీ అప్పు ఒక శత్రువు. నా ప్రియదిని బిడ్డలారా, రకరకాల ఇబ్బందులు, శత్రువులు, ఆ సమస్యలన్నీ నీకెందుకు వస్తున్నాయంటే దేవుడు హెచ్చరిక చేసిన నీవు లోబడడం లేదు. అయ్యో, ఈరోజు మందిరానికి వెళ్ళాను, దేవుడు దైవ సేవకుడిలో ఉండి నాతో మాట్లాడాడు. పశ్చాత్తాపడాలి, కన్నీళ్ళు విడవాలి, సరి చేసుకోవలసి ఉంటే సరి చేసుకోవాలి. ఒకవేళ దేవుడు ఏదైనా ఆనందకరమైన వర్తమానాలు, సంతోషించే వర్తమానాలు చెప్తా, అవి వినాలి. కొంతమంది అప్రియదిని బిడ్డలారా, వారికి ప్రోత్సాహకరంగా, వారికి ఆనందంగా ఉండే ప్రసంగాలు అయితే అమ్మో అయ్యగారు బాగా చెప్పాడు అంటారు. ఏదైనా బాధాకరమైనది వచ్చింది అనుకోండి, పాస్టర్ గారు నా గురించే మాట్లాడుతున్నాడు అనేవాళ్ళేరా? పాస్టర్ గారు నా గురించే మాట్లాడుతున్నాడు. అప్పుడే దీని బిడ్డలారా, ఏ దైవ సేవకుడు కూడా వాక్యములో నుండి చెప్పే మాటలు సొంత మాటలు కాదు. వాక్యానికి అవుట్ అంటే బయట నుండి ఏదైనా చెబితే అది సొంత మాటలు కావచ్చు, కానీ వాక్య రీతిగా చెప్పే ప్రతి మాట దేవుని మాటే. ఎందుకనంటే మన చేతిలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం దేవుని యొక్క మాటలే. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఈ వాక్యాన్ని దేవుడు సేవకులకు ఇచ్చాడు. ఆ సంఘానికి ఇదిగో ఈ వాక్యమును బోధించమని ఒక బాధ్యతను అప్పగించాడు. దేవుడు సేవకుల ద్వారా ఎప్పుడు ఏ రీతిగా మాట్లాడినా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనుకోవాలి తప్ప అక్కడ నిలబడిన సేవకుడు మాట్లాడాడని ఎప్పుడు కూడా అనుకోకూడదు. అలా తలంచకూడదు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నినివే పట్టణానికి వెళ్ళి ఇక కొద్ది దినాలకి పట్టణం నాశనం కాబోతుందని దేవుడు ఆ యోనాకి ఒక హెచ్చరిక చేస్తే ఆ పట్టణానికి వెళ్ళటానికి యోనాకి ఇష్టం లేదు. కారణం ఏంటి? సేవకులను ఇబ్బంది పెట్టిన పట్టణం అది, సేవకులను బాధ పెట్టిన పట్టణం అది, సేవకుల హెచ్చరికలకు, సందేశాలకు లోపడిన పట్టణం అది. మొత్తానికి ఎట్టికేలకు యోనాని దేవుడు అక్కడ పంపించాడు. 3 దినములు ప్రయాణం అంత దూరం వెళ్ళి ఇంకా 40 దినములకు ఈ పట్టణము సర్వనాశనం కాబోతుందని దేవాది దేవుడు నాకు చెప్పి పంపించాడు అనగానే రాజులు, మంత్రులు, స్త్రీలు, పురుషులు, పిల్లలు, అలాగే పసిబాలురు, పశువులు ఎవరు కూడా మేత మేయకుండా, నీళ్లు తాగకుండా కొన్ని దినములు ఉపవాసములుండి దేవుని యందు విశ్వాసం ఉండి ప్రార్థన చేస్తే 120,000 మంది అంట, 120,000 మంది అని బైబిల్లో ఉంది. నా ప్రియదిని బిడ్డలారా, 120,000 కంటే ఎక్కువ అంటే 120,000 కంటే ఎక్కువ మంది ఉన్నటువంటి ఆ పట్టణాన్ని
దేవుడు ఒక హెచ్చరికతో కాపాడా లేదా? చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడి హెచ్చరికలు నిన్ను రక్షిస్తాయి, దేవుని హెచ్చరికలు నిన్ను కాపాడుతాయి. ప్రియ దేవుని సంఘమా, కొంతమంది గాలి విశ్వాసులు ఉంటారు. వాళ్ళు అసలు ఏ సంఘమో తెలియదు, వాళ్ళకి ఎవరు పాస్టరో తెలియదు. ఒకరోజు ఈ సంఘానికి వస్తారు, ఒకరోజు నర్సాపేట అంటారు, ఒకరోజు చిలకలూరిపేట అంటారు, ఒకరోజు అద్దంకి అంటారు. గాలి విశ్వాసులాగా పెరుగుతున్నారు కొంతమంది. ప్రియ దేవుని సంఘమా, ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని బాగా అర్థం చేసుకోండి. ఒక బిడ్డకి ఒక తండ్రి ఉన్నట్టుగా ఒక విశ్వాసికి ఖచ్చితంగా ఒక కాపరి ఉంటాడు, ఒక ఇల్లు ఉంటుంది. అటు ఇటు అటు ఇటు కాళ్ళకు అడ్డం లేకుండా ఇష్టానుసారంగా బ్రతికితే దేవుడు అంగీకరించాడు. ఇర్మియా గ్రంథం 14:10 చదవండి. దేవుడు అంటున్నాడు, కాళ్ళకి అడ్డము లేకుండా తిరుగుతున్నారంట. సేవకుడి మీద నీకేంటి కోపం? సంఘం మీద ఏంటి నీ కోపం? విశ్వాసుల మీద నీకేంటి కోపం? దేవుడు నిన్ను ఎక్కడ నాటాడో, ఎక్కడ స్థిరపరిచాడో అక్కడే నాటబడు, అక్కడే సిగురించు, అక్కడే కాయలకాయ, అక్కడే ఫలములు ఫలించు, అక్కడే అభివృద్ధి చెందు. ఆ ఫలములు అక్కడే రాల్చాలి. నువ్వు చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఇష్టానుసారంగా బ్రతికితే వాక్యం చెప్తుంది, జనులు తమ కాళ్ళకి అడ్డం లేకుండా తిరుగులాడుదురు. కాళ్ళకి అడ్డము లేకుండా తిరుగులాడుదురు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. నేను గుంటూరులో ఒకసారి వాక్యం చెప్పాను. ఒకళ్ళు నన్ను వాక్యాన్ని పిలిస్తే ఆ వాక్యం విన్న ఒక MBBS డాక్టర్ అమ్మ, అప్రేదిన బిడ్డలారా, నెక్స్ట్ వారం వచ్చేసింది మందిరం దగ్గరికి. నేను అనుకున్నాను, పోనీలే ఒక పెద్ద డాక్టర్ అమ్మ వచ్చింది చర్చికి అనుకున్నా. హల్లెలూయా. ఒకే ఒక వారం వచ్చింది, 2వ వారం రాలేకామా. రాకపోగానే ఆ ఏరియాలో మన విశ్వాసులు ఉన్నారు, వెంగళరావు నగర్లో. అక్కడ ఒక సహోదరి, ఒక అక్క, మేరక్క అని ఒక ఆమె ఉంది. అక్క, నిన్న వచ్చిన డాక్టర్ అమ్మ రాలేదే, పోయిన వారం వచ్చినావంటే రాలేదన్నా, నేను అడిగానన్నా అంటే ఆమె చెప్తుందంట, మేము ఏ చర్చికి మేము కంటిన్యూషన్గా వెళ్ళాం. ఒక వారం మీ దగ్గరికి వచ్చాం కదా, బ్రదర్ చెప్పిన వాక్యం బాగుందని ఆడికి వచ్చాం. ఈ వారం ఎక్కడ పోయారు? కాకాని తోట అంట. నెక్స్ట్ వారం ఎక్కడ? సాగరా నాగార్జున సాగర్. నెక్స్ట్ వారం ఎక్కడ? గుణదల. తర్వాత తిరుగుడు. సాతానుడు తిప్పుతా ఉన్నాడు. సాతానుడు అని ఎక్కడి నుండి వచ్చావురా అంటే, అటు ఇటు అటు ఇటు ఇటు అటు కుదురులేనివో దరిద్రుడాడు, ఒక్క చోట స్థిరపడిన వాడు కాదు. ఈడెవడు అసలుకి? గట్టి గింజ పొట్ట చెప్పండి. పొట్టు. గాలి ఇటు కొడితే పొట్టు అడిపోద్ది, గాలి అటు కొడితే ఇటు వస్తుంది. ఇదిగో ఇటు గాలి కొడితే ఇటు పోద్ది పొట్టు, మళ్ళీ అటు కొడితే ఇటు వస్తుంది. స్థిరమలేని గ్రూపులు ఇవన్నీ. గట్టి గింజలాగుండు. దేవుని సంఘాన్ని దేవుడు దేనికి పోల్చాడు తెలుసా? సజీవరాళ్ళు, ద లివింగ్ స్టోన్స్, సజీవరాళ్ళు. దేవుని సంఘములో దేవుని బిడ్డల సజీవరాళ్ళు. ప్రియ దేవుని సంఘమా, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద సంఘము కట్టబడుతుంది. సంఘములో స్థిరపడు, సంఘములో నాటబడు. సంఘములో నాటబడితే వర్ధిల్లుతామని 92:13 దేవుడు చెప్తున్నాడు. యెహోవా మందిర ఆవరణములో నాటబడిన వారై వర్ధిల్లెదరు. 91, 92, 13. దేవుని మందిరములో నాటబడాలి నువ్వు. ఇప్పుడు నాటబడిన మొక్కని ఒకరోజు ఇక్కడ పీకి ఇంకో చాట వేసి, ఇంకొక చాట నాటి, రెండో రోజు అక్కడ పీకి ఇంకో చాట నాటి, అట్లా నాటుకుంటా పీక్కుంటా ఉంటే చివరికి ఏమైతుంది? చచ్చిపోద్ది. అందుకని దేవుని సంఘానికి ఒక కాపురి కావాలి, దేవుని సంఘానికి ఒక ఇల్లు కావాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నా ప్రియదిని బిడ్డలారా, ఆత్మీయ తండ్రికి ఎక్కువగా లోబడాలని వాక్యం చెప్తుంది. ఏప్రిల్కి రాసిన పత్రిక 12:9 అక్కడ రాయబడింది, శరీర సంబంధమైన తల్లిదండ్రులు మీకు శిక్షకులై ఉన్నారు, వారి యందు మీరు భయభక్తులు కలిగి ఉన్నారు కదా. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి ఎక్కువగా లోబడి బ్రతకవాలి కదా. ఆత్మలకు తండ్రి అయిన వానికి అంటే ఆత్మీయ తండ్రికి మరి ఎక్కువగా లోబడాలి కదా. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆత్మీయ తండ్రికి మరి ఎక్కువగా లోబడాలి కదా. శరీర సంబంధముగా కనిన తల్లిదండ్రులకు మనము లోబడి వారి యందు భయభక్తులు కలిగి ఉన్నాం. ఆత్మీయ తండ్రికి మనం ఇంకా ఎక్కువ లోబడాలండి. దాని స్తోత్రం కలుగునుగాక. శరీర సంబంధమైన తండ్రి ఒక 20 ఏండ్లు
ఒక 25 ఏండ్లు పెంచి పెళ్లి చేసి చేతులు దులుపుకొని బాధ్యత వదులుకుంటాడు ఇక. కానీ ఆత్మీయ తండ్రి ఎప్పుడు దాకా బాధ్యత ఉండదో తెలుసా? ఈ భూమి మీద నువ్వు ఉన్నంత కాలం, ఈ భూమి మీద ఆయన ఉన్నంత కాలం. చప్పట్లు కొట్టాలి గట్టిగా. భూమి మీద నువ్వు ఉన్నంత కాలం బాధ్యతే, భూమి మీద ఆయన ఉన్నంత కాలం బాధ్యతే. నీకు శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా నీ వాళ్ళు ఎవరు రాకపోవచ్చు. ముందు వాలిపోయేది ఎవరో? దైవజనుడే, దైవ సేవకుడే. నువ్వు హాస్పిటల్లో ఉంటే అక్కడికి వస్తాడు, ఇంటి దగ్గర బాగలేకపోతే అక్కడికి వస్తాడు. కొంతమంది అనుకుంటారు ఈ పాస్టర్లు కానుకల కోసం, దశమభాగాల కోసం వస్తున్నారని. అట్ట ఏ సేవకుడు రాడు. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళు దుర్బోధకులు. నా ప్రియమైన బిడ్డలారా, ఈ పల్లెటూర్లలో సేవ ఇంకా చాలా కష్టంగా ఉంటుంది. చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకనంటే ఇంకా ఎన్ని చెప్పాలంటే నాకు సబ్జెక్ట్ పోద్ది, అందుకని చెప్పట్లా. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలా కష్టతరమైన సేవ పల్లెటూర్లలో అంటే. ఎందుకంటే నాకు తెలుసు, మా అన్నయ్య గారు పల్లెటూరులో చేసి తర్వాత టౌన్కి వెళ్ళింది. చాలా ఇబ్బందికరంగా ఉండేది పరిస్థితి. ఆదివారం శనివారం కనపడతాడు, మిగతా రోజులు కనపడేవాడు కాదు. ఎక్కడ పోయావయ్యా అది ఇది అని అడిగితే, ఏం చేస్తావయ్యా, 3 పిల్లలు కదా, అటు ఇటు తిరగకపోతే ఎట్లా బ్రతకాలి అని నా ప్రియదిన బిడ్డలా చెప్పేవాడు. ఒక దినాన్ని నన్ను తీసుకెళ్ళాడు. ఎక్కడ? నా ప్రియదిన బిడ్డలారా, త్రిప్రాంతం పక్కన అదేదో ఊరు ఉందండి, ఎలంపల్లి. అక్కడ నుండి ఇంకొక ఊరు ఏదో చెప్పాడు, కాశీపురం అని ఏదో చెప్పాడు. ఎప్పుడు నేను అట్లా వెళ్ళాలా. మరి ఎర్రగొండపాలు మొత్తం తిరిగి ఏమొచ్చాయని అడిగా. ఆయన చెప్తున్నాడు, ఏమొచ్చాయి, ఇది తన స్తోత్రం కలుగును గాక. ఆయన లోకంలో ఉన్నప్పుడు ఎంతో డబ్బు చూసిన వాడు వ్యాపారాలు చేసి, కానీ ఈరోజు పరిచర్యలో ఇంత కష్టమా. ఆ తర్వాత నేను చెప్పాను, దయచేసి సేవ అని మాత్రం నన్ను పిలవద్దు. కావాలంటే ఏదో పనో ఏదో ఒకటి చేసుకొని సేవలో ఉంటా, కానీ సేవకు మాత్రం నన్ను పిలవద్దు అని చెప్పి చాలాసార్లు నేను అప్రియదిన బిడ్డలారా సేవ పిలుపుకి వ్యతిరేకంగా నిలబడ్డాను. ఎందుకు చెప్తున్నాడు? దైవ సేవకుని దుఃఖము బయటికి కనపడేది కాదు. అది ఆయన పాదాల దగ్గర మాత్రమే కనపడిద్ది. ఆయన కృపాసనం యొద్ద మాత్రమే దైవ సేవకుడు కన్నీళ్ళు కనపడతాయి. బయటికి నవ్వుతా కనపడతాడు, కానీ లోన తీరణ వేదన ఉంటుంది వాళ్ళకి. చదురు పైకెత్తి గట్టిగా చెప్పండి. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఏ సేవకుల్ని బాధ పెట్టొద్దు, ఏ సేవకుల్ని ఇబ్బంది పెట్టొద్దు. మీరు మంచిగా ఏదైనా చేయాలనుకుంటే మీ వారికి కాదు, సేవకుడికి చేయండి. సేవకుడు బయటికి హోందాగా కనపడతాడు, కానీ లోన ఎన్నో గాయాలతో ఉంటాడు. బయటికి చల్లగా కనపడతాడు, కానీ లోన అగ్ని మండుతూ ఉంటుంది, వేదన అగ్ని. హల్లెలూయా. బయటికి బాగా కనపడతాడు అంతే. ఇటు దేవునికి సమాధానం చెప్పాలి, ఇటు సంఘానికి సమాధానం చెప్పాలి, 3వది కుటుంబానికి సమాధానం చెప్పాలి. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియదిన బిడ్డలారా, ఇటు భార్యకి సమాధానం చెప్పాలి, సంఘానికి చెప్పాలి, దేవునికి చెప్పాలి. 3 మధ్యలో అంటే 3 బంధాల మధ్యలో నలిగిపోతున్నటువంటి ఒక భయంకరమైన స్థితిలో ఉన్నవాడు ఎవరండి? సేవకుడు. ఎవరికి చెప్పాలి? ఇటు దేవుడి మాట వినకపోతే ఆయన ఒప్పుకోడు, ఇటు భార్య మాట వినకపోతే ఈమె వ్యతిరేకించింది. అలాగే సంఘం మాట వినకపోతే పాస్టర్ గారు ఈ మధ్య మనం పట్టించుకోవట్లేదండి, ఆ మధ్య బాగు తెగొచ్చేవాడు ఈ మధ్య అసలుకే రావట్లేదండి, ఈ మధ్య పాస్టర్ గారి డబ్బు పిచ్చి పట్టిందండి, అప్పుడైతే బాగా వచ్చేవాడు. దాని స్తోత్రం. ఎన్ని గాయాలు అవుతాయండి సేవకుడికి. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? చేతులు ఎత్తండి. అప్పుడే దీని పట్ల ఎన్నో గాయాల మధ్యలో బ్రతికేవాడు సేవకుడు. సంఘాన్ని దేవుడు హెచ్చరిక మొట్టమొదటి సేవకుని ద్వారానే చేస్తాడు. 2వది, నా ప్రియదిన బిడ్డలారా వాక్యం చదవండి, ఉపదేశముల ద్వారా. కీర్తన గ్రంథం త్వరగా సమయం లేదు. కీర్తన గ్రంథం 19వ కీర్తన 8, 9, 10, 11 చరణాలు మీరు చదివితే, నా ప్రియదిన బిడ్డ అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరుచును. 11వ వాక్యం అక్కడ చదవండి చాలు. 11 వాటి వలన సేవకుడు హెచ్చరిక నొందును. వాటి వలన ఈ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. వాక్యం చెప్తున్న మాట ఏంటి? దేవుని సంఘము లేక సంఘ సేవకుడు లేకపోతే సంఘ పెద్దలు ఉపదేశముల ద్వారా, న్యాయ విధుల ద్వారా 2వది హెచ్చరిక చేయబడతారు. ఒకటి దేవుని ద్వారా హెచ్చరిక, 2వది ఇదిగో నా ప్రియదిన బిడ్డలారా ఉపదేశముల ద్వారా. దైవ సేవకుడు ఆదివారం ఒక్కరోజు వాక్యం చెప్తాడు కదా, ఇక మిగతా సమయంలో ఏం చేస్తారు? రోజు వాక్యం వినాలిగా, వాక్యం చదవాలిగా.
దేవుడు ఎలా మాట్లాడతాడు? ఏదో ఒక వాక్యం పెట్టుకొని వింటూనే ఉండాలి. ఈ రోజున ఉపదేశం మీద, వాక్యం మీద, దేవుని యొక్క కట్టడల, విధులు, శాసనాలు, దేవుని యొక్క ఆజ్ఞల మీద ఉన్న ఈ మనసుని సాతానుడు డైవర్ట్ చేసి ఏరే మార్గం వైపు తిప్పాడు. ఎటు తెలుసా ఆ మార్గం? అదేమంటారండి, నాటికల వైపు, సీరియల్ వైపు తిప్పాడు. ఒకప్పుడు బుద్ధిగా నేను సేవకు వచ్చిన కొత్తలో నా ప్రియదిని బిడ్డలారా, నా దగ్గర పోర్టబుల్ రేడియో ఒకటి ఉండేది. పోర్టబుల్ రేడియో అంటే చిన్నది, 150 రూపాయలు పెట్టి కొనుక్కున్నా నేను. దైవ సేవకులు ఆర్ఆర్కే మూర్తి గారు వాక్యం చెప్తుండేవాడు. అలాగే దైవజనులు జయరాజు గారు వాక్యం చెప్తూ ఉండేవాడు ఆత్మీయ యాత్రలో. ఆ వాక్యం కోసం ఎప్పుడా అని కనిపెడుతుండేవాళ్ళం. సాయంత్రం అయిందనుకో అడావుడిగా స్నానాలు చేయటం, అప్పటికి అన్నం తినేది లేదు. ఎందుకని? ఆ రోజు వాక్యం కోసం అంత తప్పించిపోయేవాళ్ళం. ఈరోజు నా లక్షల సందేశాలు వస్తున్నాయి యూట్యూబ్లలో, వింటున్నారా? ఎమ్మటే వాక్యం వస్తున్నా స్క్రిప్ట్ కొట్టేస్తున్నారు. ఎందుకని? జబర్దస్తులకి బానిసలు అయిపోయారు, సీరియల్కి బానిసలు అయిపోయారు, దుర్వార్తలకి బానిసలు అయిపోయారు. కొంతమంది ఫోన్ వీడియోస్ ఉంటాయి చూసారా, సెక్స్ బొమ్మలు, సెక్స్ వీడియోలు, వాటికి ఎడిక్ట్ అయిపోయారు. రకరకాల పనికిమాల ప్రోగ్రాలకు ఎడిక్ట్ అయిపోయి మన జీవితాలని లాభదాయకమైన మార్గంలో నడిపించే దేవుని ఉపదేశములు, దేవుని కట్టడలు, విధులని అనుసరించకుండా, ఆ బోధలు వినకుండా సాతానుడు డైవర్ట్ చేశాడు. మీకు ఒక చిన్న విషయం చెప్పమంటారా? మీ విరోధి అగు అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుదునా అని వెతుకుచూ తిరుగుచూ ఉన్నాడంట. తిరుగుచూ ఉన్నాడు. ఎవరిని మిరింగుదునా అని. ఆల్రెడీ కొంతమందిని మింగేసాడు. ఇప్పుడు తల్లి గర్భంలో ఒక బిడ్డ ఉందనుకోండి, ఆ బిడ్డ మాట్లాడదు కానీ కదలక చేసిద్ది. అలాగే సాతానుడి కడుపులో ఉన్నవాళ్ళు కదలక చేస్తున్నారు కానీ నోరు తెరవట్లా, ప్రార్థన లేదు, స్తుతి లేదు. కారణం ఏంటి? సాతాను మింగేసేసాడు. సాతాను కడుపులో ఉన్నారు వీళ్ళందరూ. వాడు ఎప్పుడో మింగేసేసాడు. ప్రార్థన మీద ఇంట్రెస్ట్ లేదు, వాక్యం మీద ఇంట్రెస్ట్ లేదు, సన్నిధి మీద ఇంట్రెస్ట్ లేదు. అర్థమైందా? ఆ రోజుల్లో రేడియో పక్కన పెట్టుకొని ఎంతో శ్రద్ధగా వినేవాళ్ళం. ఒక 20 నిమిషాలు 15 నిమిషాలు వస్తే. ఈరోజు నా ప్రియతిని పెట్టారా, ఎన్ని వాక్యాలున్నా సెల్ ఫోన్లో స్క్రిప్ట్ కొట్టేస్తున్నారు. దేవుడు హెచ్చరిక రెండవది దేని ద్వారా చేస్తున్నాడు? ఉపదేశముల ద్వారా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. మూడోది దేని ద్వారా చేస్తున్నాడు తెలుసా? రెండోది ఒకటి దేవుని ద్వారా, రెండోది దైవజనుల ద్వారా, మూడోది ఉపదేశముల ద్వారా, నాలుగోది దేవుడు ప్రవచనముల ద్వారా కూడా హెచ్చరిక చేస్తున్నాడు సంఘాన్ని. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14:3 రాయబడిందండి. చాలామందికి పరిశుద్ధాత్మ అనుభవం లేదు. జాగ్రత్తగా వినాలి ఈ సబ్జెక్టు, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. చాలామంది దైవ సన్నిధికి వెళ్తున్నారు, మారు మనసు పొందారు, బాప్తిస్మం పొందారు, ఇంకా అక్కడతో ఆగిపోతున్నారు అంతే. ఆ తర్వాత పొందవలసిన పరిశుద్ధాత్మల గురించిన ఆలోచన లేదు, అభిషేకించబడాలనే ఆలోచన లేదు. పరిశుద్ధాత్మ పొందినప్పుడు ఏ గుర్తులు కనపడతాయి, పరిశుద్ధాత్మ పొందినప్పుడు ఏ క్రియలు కనపడతాయి, పరిశుద్ధాత్మ పొందినప్పుడు ఏ వరములు వస్తాయి, పరిశుద్ధాత్మ పొందినప్పుడు ఏ ఫలములు ఫలిస్తారు అనే ఈ అంశాలన్నీ పూర్తిగా మర్చిపోయారు. మారు మనసు పొందావా? పొందాను. బాప్తిసం పొందావా? పొందాను. కానీ పరిశుద్ధాత్మ పొందావా అంటే అపోస్తుల కార్యం 19వ అధ్యాయం అపోల్లో ఎఫెసీలో ఉన్నప్పుడు కొరింథీకి వచ్చాడంట. మాట్లాడుతున్నాడు ఏమని? మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా. విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా. ఆర్ యు రిసీవ్ ద హోలీ స్పిరిట్ అని అంటే వాళ్ళు అంటున్నారు ఎవరు పరిశుద్ధాత్మ? వాట్ ఈస్ ద హోలీ స్పిరిట్? హూ ఈస్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్ముడు మాకు తెలియదు. ఐ డోంట్ నో దట్ పర్సన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధాత్ముడు అనే వ్యక్తి ఎవరో మాకు తెలియదు. అప్పుడు ఎట్లా తీసుకున్నారు బాప్తీసాలు అని హెచ్చరిక చేశాడు. యోహాను బాప్తీసం పొందాము. యోహాను చెప్పలేదా, నేను నీళ్ళల్లో బాప్తీసం ఇస్తున్నాను, నా వెనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలోను
అగ్నిలో బాప్తిస్మం ఇస్తాడని చెప్పాడు కదా. అవి మర్చిపోయారా అంటే, అయ్యా మాకు తెలియదు అయ్యగారు, పౌలు అయ్యగారు, మాకు అంతవరకు మాత్రమే ఆయన చెప్పాడు అంటే అట్టయితే కుదరదు. మరలా మీరేం చేయాలి? మళ్ళీ రీబాప్తిస్మం. తెలియకుండా తీసుకున్నారు మీరు అప్పుడు బాప్తిసాలు. ఈ రోజున పిల్లల బాప్తిసాలు, పెళ్ళిళ్ళు బాప్తిసాలు, ఎవడో బలవంతం చేస్తే బాప్తిసాలు. బాప్తిసం పొందే మునిగానన్న మొన్నే నాగార్జున సాగర్ కాలంలో. నువ్వు మునుగుతున్న కుక్క మునుగుతుంది. అది కాదు మునగడం అంటే. సంపూర్ణంగా మారు మనసు పొంది వాక్యము తెలుసుకొని రక్షణ అంటే ఏంటి, విశ్వాసం అంటే ఏంటి, పరిశుద్ధత అంటే ఏంటి, సంఘం అంటే ఏంటి, ఉపదేశం అంటే ఏంటి, దేవుని రాజ్యం అంటే ఏంటి అన్నది తెలుసుకొని రక్షణ పొందితే అలాంటి వ్యక్తులు మాత్రమే భరిస్తారు. అలాంటి వ్యక్తులు మాత్రమే దారి చక్కగా కనపడుద్ది, లేకపోతే గుడ్డి వాళ్ళు అవుతారు. అందుకే యేసయ్య అంటాడు, గుడ్డివాడు గుడ్డివారికి దారి చూపిస్తే ఇద్దరు పోయి ఎక్కడ పడతారంట? గుంట్లోనే పడతారు. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు. మళ్ళీ బాప్తిసం ఇచ్చి వారందరి మీద చేతులు పెట్టాడు. 19:6 వాక్యం చదవండి. 19:6 అపోస్తుల కార్యం. పౌలు వారి మీద చేతులు ఉంచగా, అంటే వారికి బాప్తిసాలు ఇచ్చాడు. అంటే తెలియక ముందు తీసుకున్న బాప్తిసాలు చెల్లవు, మరలా తీసుకున్నారు. మాటలు విని ఆ బాప్తిసం పొందిన తర్వాత అందరి మీద చేతులు పెట్టాడంట. ఈ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. చేతులు అలా పెట్టి పాట పాడుతున్నాడండి, ప్రార్థన చేస్తున్నాడు. రండయ్యా పరిశుద్ధాత్ముడా, రండయ్యా ఆత్మదేవుడా. 6:8. రండయ్యా పరిశుద్ధాత్ముడా, రండయ్యా ఆత్మదేవుడా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి రండి రండి. తప్పట్లు కొట్ట గట్టిగా. ఆమేన్. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 ఆత్మదేవుడా. రండయ్యా పరిశుద్ధాత్ముడా, రండయ్యా ఆత్మదేవుడా. రండయ్యా పరిశుద్ధాత్ముడా, రండయ్యా ఆత్మదేవుడా. అగ్ని నాలు కల్వలే మా పైన వ్రాలి, ప్రాణాత్మ దేహములను దహించుము. అగ్ని నాలు కల్వలే మా పైన వ్రాలి, ప్రాణాత్మ దేహములను దహించుము. ఆత్మతో నింపుము, ఆత్మదహం తీర్చుము. ఆమేన్. షాబాబాబాలాదియా, షాబాలా కర్ర బాబాబాదియా. మేమంతా కనిపెట్టుతున్నాము నిన్ను పొందా, మేమంతా కనిపెట్టుతున్నాము. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 ఆత్మదేవుడా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 ఆత్మదేవుడా. రండి 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 బాబాల కూడా బలంతరాలు. ఇది బెరి కనబరబర శబరబర ఇది కనబరబర శబరబర కురబరబరంతరాలు. ఇది కనబరబర శబరబర కురబరబర. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము ఎరగలేదయ్యా అని చెప్పారు. అప్పుడు మరలా బాప్తిస్మములు ఇచ్చి వారి మీద చేతులు పెట్టగా అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చెను. భాషలతో మాట్లాడుటకును, చూడండి అక్కడ వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టి. ప్రవచనము ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తాడంటే ఈ ప్రవచన వరం ఎప్పుడు వచ్చింది చెప్పండి? ముందు మారు మనసు పొందాలి. సెకండ్ బాప్తిస్మం పొందాలి. థర్డ్ పాయింట్ ఏంటండి? పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మను పొందిన వెంటనే రాదు మళ్ళీ. ఎందుకని? వరములు ఎవరికి ఇస్తారు? వరాలు ఎవరికి వస్తాయి? భక్తుల యొక్క భక్తి దేవునికి నచ్చితే వాళ్ళకి దేవుడు ఏమి ఇస్తాడు? వరములు ఇస్తాడు. అంతే కదా. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు
అయ్యా రిపీట్ తగ్గి నేను స్తోత్రం. పరిశుద్ధాత్మ పొందిన వారు నా ప్రియదేని బిడ్డలారా, వారు దేవునికి నచ్చినట్టు బ్రతికితే 4వ స్టెప్ వారికి వరములు వస్తాయి. ఆ వరముల ద్వారా వచ్చే ఒక వరమ పేరే దట్ ఈజ్ ప్రాపసీ. ప్రవచనము. ప్రవచనము ప్రవచనము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రవచనము ద్వారా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడతాడు? ఈ రోజున కొన్ని ప్రవచనాలు ఉన్నాయి. జరిగితేనేమో ఘనమైన సాక్ష్యాలు మందిరాలు చెప్తారు, జరగకపోతే అయ్యగారు ఆ మధ్య ఒక సహోదరుడు నా దగ్గరికి వచ్చాడు. అయ్యా, ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాను, మా భార్యకి బాగలేదని ప్రవచనం వచ్చిందయ్యా, మీ భార్య 3 రోజుల కల్లా బ్రతికిద్ది పో, కోలుకుంటది పో అని పాస్టర్ గారు ప్రవచన రీతిలో చెప్పాడు. 3 రోజులకి బ్రతకలేదు, 3 రోజులకి చచ్చిపోయింది అయ్యా అన్నాడు. దాని స్తోత్రం. 3వ రోజుకి ఏమైపోయింది? ఇప్పుడు ఆ ప్రవచనం కరెక్టా? భూమి ఆకాశములో గతించిన దేవుని మాటలు గతిస్తాయా? ఇంకో పాస్టర్ గారు చెప్పాడంట, ఈ సంవత్సరంలో నీకు మేలు జరిగిద్ది, నువ్వు ఇల్లు కట్టుకుంటావు, నీకు అది జరిగిద్ది ఇది జరిగిద్ది అని చెప్పాడంట. ఇల్లు కట్టుకుంటావు అని చెబితే పెద్ద కుమారుడు చచ్చిపోయాడంట. ఇల్లు కట్టుకున్నట్ట, ఇల్లు కూలిపోయినట్ట. దేవుని ప్రవచనాలని అడ్డదారిలో దిప్పుతున్నారు ఈ రోజున సేవకులు. దేవుని ప్రవచనాలు భూ సంబంధమైనవి కాదు. దేవుని ప్రవచనం అనేది పరలోక రాజ్యానికి సిద్ధపరిచే ఒక గొప్ప వరం. అది దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో వాక్య రీతిలోనే చదవండి, నా మాటలు మీకు బాధ కలగవచ్చు. 1 కొరింథీ 14వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. క్షేమాభివృద్ధియు, అసలుకి ఎందుకు దేవుడు ప్రవచనం ఇస్తున్నాడు? క్షేమాభివృద్ధియు, హెచ్చరికయు ఆదరణ కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు. మనుషులతో మాట్లాడుతున్నాడు. అక్కడ క్షేమాభివృద్ధి అంటే సంఘము, విశ్వాసులు ఆత్మీయంగా క్షేమాభివృద్ధి కలిగి ఉండాలి. లోకంలో కలిసిపోకూడదు. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఆ మధ్య ఒక పాస్టర్ గారు, అంటే విమర్శించాను అనుకో మాకండి, సందర్భం వచ్చింది కానీ చెప్తున్నా, పేర్లు పెట్టి పిలుస్తున్నాడంట. దాని స్తోత్రం. పేర్లు పెట్టి ఏమని? అయ్యా ఆ పేరు ఈ పేరు అని. సరే, మొత్తానికి ఆయన ఎట్ట పిలుస్తున్నాడు ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ ఒకరోజు పేరు తేడా పడింది. పేరు తేడా పడగానే దొంగ దొరికిపోయాడు. దాని స్తోత్రం కలుగున గాక. దొంగ దొరికిపోయినట్టేగా. ఇప్పుడు అది ఏ ప్రవచనం అవుతుంది? అది 1కి 100 సార్లు వేశారు. ఏది? యూట్యూబ్లలో దాన్ని రివీల్ అంటారు చూడండి. మళ్ళీ అబద్ధం చెప్పిన పలానా పాస్టర్, అబద్ధ ప్రవచనాలని. దేవుడికి ఎంత అవమానం అండి. హల్లెలూయా. నా ప్రియదిని బిడ్డలారా, కుటుంబంలో ఒక వ్యక్తికి అవమానం వస్తే కుటుంబం మొత్తానికి అవమానం వస్తుంది. సేవకులు కుటుంబంలో ఒక సేవకుడికి అవమానం వస్తే సేవకులు మొత్తానికి ఏమవుతుంది? అవమానమే వస్తుంది. ఇంకో పాస్టర్ గారు, తెలంగాణలో ఆ పార్టీ గెలిచిద్ది, ఆంధ్రాలో ఈ పార్టీ గెలిచిద్ది అంటే 2 ఓడిపోయినాయి. 2 ఏమైపోయినాయి? 2 ఓడిపోయినాయి. ఆయన చెప్పే ప్రవచనం రైటా రాంగా అని అన్నారు వాళ్ళు. అంటే నేను విమర్శ చేయట్లా. అసలుకి రాజకీయాలతో పొత్తుబడి ఉండదండి ప్రవచనం ఎప్పుడు కూడా. అది సంఘ క్షేమాభివృద్ధి హెచ్చరిక మాత్రమే. సంఘ క్షేమాభివృద్ధి హెచ్చరిక మాత్రమే. ఒక ఇంటికి నన్ను ప్రార్థన చేయడానికి పిలిచారు. పాస్టర్ గారు మీరు ప్రవచనం చెప్పండి అన్నారు. నువ్వు చెబితే నేను అనుకుంటే వచ్చేది కదా ప్రవచనం. వేరే స్తోత్రం. ఆయనకి ఇష్టమైతే దేవుడు మాట్లాడతాడు. లేదయ్యా, మా దగ్గరికి ఒక తల్లిగారు వస్తుందయ్యా, నేను ఎప్పుడు అడిగినా ప్రవచనం చెప్పిద్దయ్యా. నిన్న కూడా మాకు పెద్ద కలర్ టీవీ వస్తుందని ప్రవచనం చెప్పిపోయిందయ్యా. పెద్ద కలర్ టీవీ వచ్చిందని ప్రవచనం చెప్పిపోయిందయ్యా. కలర్ టీవీల గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి ప్రవచనాలు వస్తాయా? చెప్పండి. వాక్యం తెలియని రోజుల్లో గుడ్డిగా నమ్మొచ్చు. వాక్య రీతిలో ఈరోజు మీ కన్నులు తెరబడితే అర్థం చేసుకోండి. అప్రియదిని బిడ్డలారా, ప్రవచనం అనగా సంఘ క్షేమాభివృద్ధి. సంఘముల పొరపాట్లు జరుగుతున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. సంఘము కన్నీళ్ళ మధ్యలో, శ్రమల మధ్యలో సాగిపోతున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. దట్ ఈజ్ ప్రొఫెసీ. ప్రవచనాన్ని అడ్డదిడ్డాలకు ఎవరు వాడుకున్నా సరే, ప్రవచనం చెప్తున్న మరుక్షణమే సాతాను ముందు కూర్చుంటాడు. వారి ప్రవక్తలకి వారి నోట అబద్ధములాడే ఆత్మగా నేను వందును అంటాడు సాతాను. చూడండి, వారి నోట అబద్ధములాడే ఆత్మగా ఉంటాను. అబద్ధాలు కూడా ఈ ప్రవచనాత్మ పొందిన వారి ద్వారా సాతాను మోసం చేస్తాడంట.
ప్రవచనము అనగా భూమి ఆకాశములో గతించవు. అది ప్రవచనం. ఒకవేళ ప్రవచనం వచ్చిందంటే ఖచ్చితంగా జరిగిపోద్ది. అది జరిగితేనే ఆ వరం ఆ సేవకుడికి కానీ ఆ విశ్వాసికి కానీ ఉన్నట్టు. జరగట్లేదయ్యా అన్ని మాయ మాటలే అంటే మోసపోమాకండి. ఇంకెంతకంటే ఎక్కువ చెప్పను నేను. దాని స్తోత్రం కలుగునగాక. ఈ రోజున ఈ ప్రవచనాలు అంటే ప్రవచనాలు లేవని కాదు, ప్రవచనాలు ఉన్నాయి, ప్రవచన వరం ఉంది. అప్రియదేని బిడ్డలారా, మనం వాడుకోవడానికి కాదు ప్రవచన వరం. దేవుని సంఘము ప్రభువులో నిలబడటానికి, దేవుని సంఘము ప్రభువులో కొనసాగటానికి, దేవుని సంఘము పరిశుద్ధపరచబడటానికి ప్రవచనం అన్నది. ఈ ప్రవచనం ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. 4, 5 శిక్షల ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తాడు. 5 ఎట చేస్తాడండి? శిక్షలు. కొంతమంది దేవుని బిడ్డలకు రోగాలు పెడతాడు, కొంతమందికి జబ్బులు పెడతాడు. ఒకసారి ఒక విశ్వాసికి ప్రార్థన చేయటానికి నన్ను పిలిచారు. నాకు బోర కనపడింది. ప్రభువా నీ చిత్తం జరుగును గాక అన్న. ఆ ప్రక్కనే ఏదో ఒక పెద్ద మనిషి అని పేరు చెప్పకూడదు, నిజం చెప్తే నిట్టూర్పులు ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య. దాని స్తోత్రం కలుగున గాక. మీ పాస్టర్ గారు ఏంటి అట్ట ప్రార్థన చేశాడు? కమాండ్ చేయాలి కానీ దేవుణ్ణి. నాకు బోర కనపడుతుంది దర్శనములో, నీ చిత్తం ప్రభు అన్న. అంతే. ఏంటి నీ చిత్తం అని అంటాడు. తగ్గియ్యా, అదయ్యా, ఇదయ్యా, ఆజ్ఞాపిస్తున్నాను ఇట్ట మాట్లాడుకోండి. ఏంది ఇట్ట ప్రార్థన చేశాడు అన్నది. ఈలోపు ఆ సహోదరికి అర్థం కాకన్నా, పలానా వాళ్ళు మిమ్మల్ని విమర్శ చేశారని అడిగితే నేను చెప్పాను. ఏమని చేశారమ్మా? మీరు ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నీ చిత్తం జరుగును గాక అన్నారు కదా, ఆ మాట ఆమెకు నచ్చలేదంట అన్నప్పుడు నేను చెప్పాను. నాకు దర్శనం వచ్చింది ప్రార్థన చేస్తున్నప్పుడు. మనమంతా ఆయన చిత్తం చేయవలసిన వారమే కదా. ఆయనకి ఇక సమయం లేదని దేవుడు నాకు బోర చూపించాడు. బోర అంటే ఏంటి? పిలుపు. హల్లెలూయా. బోర అంటే ఏంటి? పిలుపు. దేవుని చిత్తం మీదమ్మా నేను కానీ నువ్వు కానీ ఎవరేం చేయలేము. ఆయన చిత్తము ఇట్లా ఉంది ఆయన పట్ల అంటే ఆమె బాధపడి, సరేనా దేవుని చిత్తం. నేను చెప్పిన కరెక్ట్గా 2.5 గంటల్లో ఆయన చనిపోయాడు. ఈలోపు ఆమె వచ్చి ఏం చెప్పిందనమాట, మా పాస్టర్ గారు ఎందుకు ప్రార్థన చేశాడంటే ఆయనకి ఇలా దర్శనం వచ్చిందంట, అందుకని ఇది పరిస్థితి అని. అప్పుడు ఏదైనా బిడ్డలారా, దేవుడు కొన్నిసార్లు మాట్లాడతాడు, లోపడాలి తప్పదు. కాదంటానికి నువ్వెవరివి నేనెవరిని. కొన్ని శిక్షలు పెడతాడు దేవుడు. ఇంకో మర్మం ఏంటంటే క్రైస్తవులకి చివరి సమయంలో శిక్షలు పెడుతున్నాడు. ఇప్పుడు చివరి క్షణంలో అంటే ఇక కొద్ది రోజులు చచ్చిపోతారన్నప్పుడు మంచంలో పడటం, ఆ మంచంలో అన్నీ జరుగుతాయి. దేవుని చిత్తమైతే అతను లేవడా, దేవుని చిత్తమైతే ఆయన బాగు చేయలేడా, అట్లా ఎట్లని. ప్రభు చిత్తమైతే లేపుతాడు, కాదంటలేదు. కానీ ప్రభువే ఆ శిక్ష పెడితే ఇంకెవరు లేపుతారు చెప్పండి? ఆ వాక్యం చదవండి, 12:9. హల్లెలూయా. ప్రభువే ఆ 12:6. ప్రభు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరిచితిరి అంటాడు. తన స్తోత్రం కలుగును గాక. శిక్ష పెట్టాడంటే అర్థం ఏంటి? నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు, సశరీరునిగా భూమి మీదకి వచ్చినప్పుడు మొట్టమొదట పలికిన మాట ఏంటి? మారు మనసు పొందండి. బీ రిపెంటెన్స్. గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 4:17, 4:17 అంటున్నాడు. ఏమని? మారు మనసు పొందుడి. బీ రిపెంటెన్స్. ఆ మారు మనసు పొందకపోతే ప్రకటన గ్రంథములు అంటాడు 2:21, 22లో ఉంటుందండి. దానికి మారు మనసు పొందుటకు సమయం ఇచ్చి తిని కానీ అది మారు మనసు పొందనొల్లదు గనుక దాన్ని మంచం పట్టించి తిని అంటాడు. అంటే శిక్ష. అప్పుడు ఇదేని బిడ్డలారా, మాటలతో చెప్తాడు. మన భాషలో చెప్పాలంటే మాటలకు లోపడకపోతే ఇక చేతులతో చెప్తాడు. దాని స్తోత్రం కలుగునగాక. మనిషి కొడితే తిరిగి లేస్తాం. దేవుడు కొట్టాడా, ఇక నువ్వు లెగవలేవు పైకి. దేవుడు కొడితే నువ్వు లెగవలేవు బిడ్డ. ఎన్ని హాస్పిటల్నైనా నువ్వు సందర్శించు, ఎంతమంది డాక్టర్లైనా ఆశ్రయించండి. దేవుడు కొట్టాడా, ఇక ఆ దెబ్బను తట్టుకోలేరు. ఒక దినాన ఒక రాజును కొట్టాడు దేవుడు దెబ్బ. ఒక్క దెబ్బకి మంచంలో పడిపోయాడు. ఎందుకని? అప్పటి వరకు దేవుణ్ణి ఆశ్రయించిన రాజు అతను.
మనుషుల మీద ఆధారపడకుండా దేవుణ్ణి ఆశ్రయించాడు. దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు నన్ను ఆశ్రయించినప్పుడు నీ శత్రువుల మీద నీకు జయమిచ్చాను కదా, ఈరోజు నన్ను ఆశ్రయించకుండా సిరియా రాజుని ఆశ్రయించితివే, ఇది మొదలుకొని నీకు యుద్ధములే అని చెప్పాడు. ఆ సందర్భంలో అతడు లోబడలేదండి. పాదములలో జబ్బు పుట్టిందంట, అంటే కాళ్ళకి. చచ్చిపోయేంత వరకు ఆ శిక్షతోనే చచ్చిపోయాడు. నా ప్రియమైన బిడ్డలారా, హిజ్కియా కూడా ఒక శిక్ష వచ్చి పడింది. అప్పుడు దేవుని దగ్గర కన్నీళ్ళు విడిచాడు. ఎంత యథార్థంగా ఉన్నాను, ఎంత సత్యముతో నేను అనుసరించానో నీకు తెలియదు ప్రభు అని కన్నీళ్ళు విడిచి ఏడ్చినప్పుడు మరణ శాసనం ప్రకటించిన యెషయా ప్రవక్త మరలా ఇతడు కన్నీళ్ళు విడిచి దేవుని వైపు చూసి ప్రార్థన చేసినప్పుడు అదే ప్రవక్త ద్వారా మరలా జీవపు సమాచారాన్ని దేవుడు పంపించాడు. హల్లెలూయా. నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచి తిని నేను నిన్ను బాగు చేస్తాను, ఇక 15 సంవత్సరములు నీకు ఆయుష్ను పొడిగిస్తాను అన్నాడు. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఆయుష్ను పొడిగించుకునేది మనం కాదండి, దేవుడు. చాలామంది ఆయుష్ పొడిగించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. నా ప్రియమైన బిడ్డలారా, మైకేల్ జాక్సన్ అనే డ్యాన్సర్, అలాగే సింగర్ ప్రపంచంలో తెలియని వాళ్ళు ఎవరు లేరు. మైకేల్ జాక్సన్ 150 మంది డాక్టర్లను పెట్టుకున్నాడంట. నా ప్రియమైన బిడ్డలారా, ఎంతమందిని? ఇంచుమించు 150 సంవత్సరాలు బ్రతకాలని. నా ప్రియమైన బిడ్డలారా, కనీసం 50 ఏండ్లు కూడా రాకముందే చనిపోయాడు. డాక్టర్లను ఆశ్రయిస్తే, డాక్టర్లను నమ్ముకుంటే డాక్టర్లు బ్రతికిస్తారా? దేవుడు శిక్షించగలిగితే రక్షించగలిగిన వాడి భూమి మీద ఎవడో లేడు. శిక్షించిన దేవుని వైపే చూశాడు హిజ్కియా, కానీ శిక్షించిన దేవుని వైపు చూడలేదు ఆ రాజు. శిక్షించిన దేవుని వైపే చూడాలి. అయ్యా, ఇప్పుడే నన్ను చంపేస్తావా? ఇప్పుడే నేను మృతుల లోకంలోకి వెళ్ళాలా? సజీవులే కదా నిన్ను స్తుతించేది. ఈరోజు నేను మట్టి అయిపోతే నేను స్తుతించగలనా? ఈరోజు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయండి. గత రాత్రి చెప్పాను, 22-23 సంవత్సరాలు ఇంతవరకు నేను ఒక టాబ్లెట్ కూడా వేసుకోలేదని. నా ప్రియమైన బిడ్డలారా, ఒక దినాన నాకు వచ్చింది భయంకరమైన జబ్బు. ఇదే నర్సరావుపేటలో 6 నెలల కంటే ఎక్కువ బ్రతకడని చెప్పారు. నా ప్రియమైన బిడ్డలారా, కడియాల వెంకటేశ్వరరావు అనే డాక్టర్ దగ్గర నన్ను చూపించారు. బయటకు వచ్చి మా అన్నయ్యలు నాకు చెప్పలేదు, ఈ అబ్బాయికి కుడి ప్రక్క ఎడం ప్రక్క 2 ప్రాంతాలు మొత్తం తినేసింది, అది గుండెకి కూడా పాకింది, ఆ ఏమంటారు ఇన్ఫెక్షన్ పాకింది, ఇది పరిస్థితి అని చెబితే బయటికి చెప్పలేక మౌనంగా ఉండి ఏం కాదులే అన్నారు. నాకు బాధ ఎక్కువ అయిపోయింది, ఊపిరి ఆడట్లేదు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను. ఇప్పటికీ నా బాధ ఎవరికి చెప్పలేను, మనసులోని దిగమింగుతాను. ఇన్ని సంవత్సరాలు నన్ను బ్రతికిస్తుంది డాక్టర్లు కాదు, ఇన్ని సంవత్సరాలు నన్ను బ్రతికిస్తుంది వైద్యం కాదు, ఇన్ని సంవత్సరాలు నన్ను నా ప్రియమైన బిడ్డలారా కాపాడుతుంది వైద్యం కాదండి. నేను ఈ మధ్య కంబోడియా దేశం వెళ్ళినప్పుడు అక్కడ నాకు విపరీతమైన జ్వరం వచ్చింది, జలుబు దగ్గు వచ్చింది. అర్ధరాత్రి ఊపిరాడలేదు గెస్ట్ హౌస్లో ఉంచితే, ఎందుకంటే మొత్తం ఏసీ రూమ్ కనుక. ఎమ్మటే నాతో నా స్నేహితుడు ఉన్నాడు, ఈరోజు నేను వెళ్ళినటువంటి పాస్టర్ గారు, దేవరాజు గారు. ఏమైంది అర్ధరాత్రులు నీకు ఊపిరాడలేదు, దగ్గావు, అది ఇది అన్నాడు. ఏం కాదు, నా దగ్గర టాబ్లెట్లో వేసుకుంటావు అన్నాడు. నో, ఇన్ని సంవత్సరాలు నా ప్రభు నన్ను స్వస్థపరుస్తున్నాడు. ఏమి కాదు. ఈలోపు నాతో పాటు వచ్చినటువంటి కొంతమంది పాస్టర్స్కి రోగాలు వచ్చాయి. వాళ్ళు కొంతమంది భయపడ్డారు. నేను అంటున్నాను, విమర్శించట్లా, వాళ్ళకి ఇచ్చిన కృపది. నా ప్రియమైన బిడ్డలారా, యార్డ్ ఎదురు ఆదరణకర్త మినిస్ట్రీస్ అని తల్లిగారు రెబ్బకమ్మ గారు ఉంటుంది, ఆమెన్నది జర్మియా నా దగ్గర కూడా టాబ్లెట్లోనే వేసుకో అయ్యా, ఏం కాదులయ్యా, మనం పక్క దేశం వచ్చాం కదా, ఎందుకని అంత మొండిగా ఉన్నావు అన్నది. అక్క, రేపు కరెక్ట్గా నేను వాక్యం చెప్పబోయే సమయానికి దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. దేవుడు నాకు చెప్పాడు, రేపు వాక్యం చెప్పడానికి నువ్వు చింతించవద్దు, ఖచ్చితంగా ఆ టయానికి నిన్ను అక్కడ నిలబెడతానని చెప్పి దేవుడు నాతో మాట్లాడు. మీరేమి వరి అవ్వద్దు, నాకు తగ్గిపోద్ది, నేను ప్రార్థన చేసుకొని బాగు చేసుకుంటాను అన్నాను. ఈలోపు నా ప్రియమైన బిడ్డలారా, గుడివాడ అవతల ఒక పాస్టర్ గారు వచ్చాడు, జడా జానన్న అని. మీ అందరూ తెలుసు ఆ పేర్లు కూడా, యూట్యూబ్లలో అలాగే టీవీలలో కూడా వస్తుంటాడు. ఆయనకు కూడా పాపం ఆ దైవ సేవకునికి జ్వరం వచ్చింది. ఆయన అర్ధరాత్రిలో మలేషియా తీసుకెళ్లారు. ఆయనకు వచ్చిన ఫీవరే నాకు వచ్చింది. కానీ ఆయన మలేషియా తీసుకెళ్ళిన డాక్టర్లు అన్నారు, చాలా ఇబ్బందిగా ఉంది ఇతన్ని, ఇది పరిస్థితి, ఇక్కడ కల్చర్ అనేది అతనికి, ఇక్కడ వాతావరణం అనేది అతనికి సెట్ అవ్వట్లేదు, ఎమ్మటే ఇండియా తీసుకెళ్ళండి అంటే ఆయన వెంటనే 28,000 టికెట్ తీసుకొని మరలా ఇండియా వచ్చేసాడు. నన్ను కూడా, నువ్వు కూడా వెళ్తావా అన్నారు. నో, రేపు కరెక్ట్గా వాక్యం చెప్పే సమయం కాలం నా ప్రభు నన్ను స్వస్థపరుస్తాడని చెప్పాను. కరెక్ట్
గట్టిగా వాక్యం ఇంకో గంట ఉందనగా నాకు జ్వరమో జలుబు అన్నీ పోయినాయి. యేసునామములో చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. కొన్నిసార్లు శిక్షించినప్పుడు కొన్ని రోజులు భరిస్తున్నాం. ఎందుకని ఆయన శిక్ష పెడతాడు ఏదో ఒక విధంగా. మిమ్మల్ని శిక్షిస్తాడు, నన్ను శిక్షిస్తాడు. ఈ శిక్షలు ఒక హెచ్చరికలు. శిక్షలు ఏంటి చెప్పండి? హెచ్చరికలు. అట్టనే యుద్ధం అనకూడదు మనం. మీకు వస్తాయి రోగాలు, నాకు వస్తాయి. మీరు హాస్పిటల్ని ఆశ్రయిస్తున్నారు, మేము అందరం దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాం. దేవుని స్తోత్రం కలుగునగాక. అప్పుడే దీని బిడ్డలారా, హాస్పిటల్కి వెళ్ళండి, తప్పేం లేదు. టాబ్లెట్లు వాడుకునే వాళ్ళు వాడుకోండి, అది మీ ఇష్టం. అంటే దానికి వ్యతిరేకంగా నేనేం చెప్పట్లేదు. కాస్త విశ్వాసం పెంచుకోండి ప్రతిదాని కొరకుండా. హల్లెలూయా. హాచి అని తుమ్మినా ఏసన్న గారు అన్నట్టుగా ఆటోను పిలవండి, హాస్పిటల్కి ఎత్తండి అని అట్ట కాకుండా కాస్త దేవుడి మీద కూడా ఆధారపడండి. తినవలసిన మంచి ఆహారం తినండి. దేవుని స్తోత్రం. ఎన్నోదండి ఇది? దేవుడు ఎన్ని విధాలుగా హెచ్చరిక చేస్తున్నాడు. హల్లెలూయా. శిక్షలు, కొన్ని బలహీనతలు నీకు ఈరోజు వస్తే ఒక దైవ సేవకుడు డైరీలో రాసుకున్నాడంట, అయ్యా నాకు షుగర్ ఎక్కువైపోతుంది, నా మరణ దినాలు సమీపమై ఉన్నాయి. తండ్రి, నేను చనిపోయే సమయంలో ఏ మంచాన పడకుండా, ఎవరి ద్వారా పరిచయం చేయించుకోకుండా నన్ను నీ రాజ్యాన్ని తీసుకెళ్ళయ్యా అని ఏడిస్తే ప్రభు అతనికి వెళ్ళి సీరియస్గా చూశాడంట. సీరియస్గా చూస్తే, ప్రభు నా మీద కోపడొద్దయ్యా అది ఇదని ఏడిస్తే ప్రభు అన్నాడంట, నీకు శిక్షని నేను చెప్పానా? నీ మీద దురాత్మ దాడి చేస్తుంది. ఆ షుగర్ పెట్టిన దయ్యము నేను కాదు, అది దురాత్మ. అదిగో నీకు చూపిస్తాను చూడు అని దేవుడు అతనికి ఆ దురాత్మను చూపిస్తే చిన్న సీమలా కనపడిందట. ఆయన డైరీలో రాసుకున్నాడు, ఇంకొక 5-6 రోజులు చచ్చిపోతానని. అప్పుడు దేవుడు అంటున్నాడంట, దాన్ని నా నామములో గద్దించన్నాడంట. చప్పట్లు కొట్టండి. ఏమన్నాడు? నా నామములో గద్దించు అన్నప్పుడు వెంటనే మోకాల మీద నిలబడి పరిశుద్ధాత్మతో నింపబడి అన్య భాషలతో మాట్లాడి గద్దించినప్పుడు ఆ చిన్నగా ఉన్న దురాత్మ ఒక పెద్ద పర్వతంలాగా మారిపోయిందట. అది అతని శరీరంలో బయటికి వెళ్ళిపోయినప్పుడు ఒక తెలియనటువంటి శక్తి అతన్ని ఆవరిస్తే, ఆ ప్రియదిని బిడ్డారు, అతను పరిశుద్ధాత్మతో నింపబడితే అతని తల స్లాపుకు తగిలిందంటండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. పరిశుద్ధాత్మలు ఆనందిస్తున్నప్పుడు ఆయన తల స్లాపుకు తగిలిందంట. అంటే అంత శక్తితో దేవుడు అతన్ని నింపాడు. అన్ని బలహీనతలు, రోగాలు దేవుడి ద్వారా రావు. కొన్ని రోగాల పాపాన్ని బట్టి, కొన్ని రోగాల దయ్యాలను బట్టి, కొన్ని రోగాలు దేవుడు శిక్ష పెడతాడని చెప్పే కదా, అట్లా వస్తాయి. ప్రతిదీ దేవుడు శిక్ష అనుకోమాకండి. రోగాలలో ఈ శిక్షలు కలుగుతున్నప్పుడు గ్రహించాలి. కొన్నిసార్లు వ్యాపారాల నష్టం వచ్చింది అనుకోండి, అది కూడా శిక్షే. కొన్నిసార్లు పంటల్లో నష్టం వచ్చింది, అది శిక్షే. కొన్నిసార్లు ఉద్యోగరీత్యా నష్టం వచ్చింది. ప్రతి దానిలో నీ లోపం ఎత్తుక్కోవాలి. దాని స్తోత్రం కలుగునగాక. ఆ మధ్య ఏం జరిగిందంటే, నా ప్రియదని బిడ్డల, నేను కూడా దశమ భాగాలు తీస్తాను. ఒకరోజు నా కారు రిపేర్ అయింది. రిపేర్ అయినప్పుడు నేను పొన్నూరు వెళ్తున్నాను. ప్రభా, ఇంత పెద్ద రిపేర్ ఎందుకు పెట్టావు? ఇప్పుడు కాదండి, ఒక 5 ఏళ్ల కిందట. ఎందుకు పెట్టావని నేను బాగా ప్రార్థన చేస్తున్నాను. ఎంత పెట్టాలంటే ఎంత ఖర్చు పెట్టాలని డబ్బులు నా దగ్గర లేవయ్యా అది ఇది అన్నప్పుడు, నీవు దశమ భాగం తీసావు కానీ నా సేవకుడికి నీవు ఇవ్వలేదు అని దేవుడు బయలుపరిచాడు. అంటే నీ దగ్గరే పెట్టుకున్నావు, అది నీ దగ్గర ఉన్నప్పుడు అది నీదే కదా, నీదే కదా. 2-3 నెలలు అయింది నువ్వు నాకు ఇవ్వకని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను దేవుడికి ఇవ్వాల్సింది కొద్దిగా అయితే నాకు చాలా పెద్ద మూటపడింది. తర్వాత కొన్ని సందర్భాలు ఇట్ట కూడా శిక్షలు పడతాయి. కొన్ని సందర్భాల్లో వ్యాపారాల మీద శిక్షలు పడతాయి. అంటే దేవుని వదిలిపెట్టి ప్రార్థన చేయకుండా, ప్రభు సన్నిధిలో ఎక్కువ సమయం గడపకుండా నువ్వు వ్యాపారం పనులని పోతే అక్కడ కూడా నష్టం అవుతుంది, అది కూడా శిక్షే. అప్పుడు నువ్వు గ్రహించి లైన్లో పడాలి. ధన స్తోత్రం కలుగునగాక. దేవుని కంటే ఎక్కువ పనిని ప్రేమిస్తున్నానేమో, దేవుని కంటే ఎక్కువ వ్యాపారాన్ని ప్రేమిస్తున్నానేమో, అందుకని ఇంత నష్టం కలిగిందని నువ్వు సరి చేసుకుంటే మరలా దేవుడు కవర్ చేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే పేతురు ఎంత మునిగిపోయాడో దేవుడు అంత పైకి లేపాడు. అప్పుడు దీని బిడ్డారు, అగ్గై కాలంలో యూదులు ఎంత నష్టపోయారో దేవుడు వారు ఉపవాసం ఉన్నప్పుడు ఆయన వాగ్దానం చేస్తున్నాడు, మరలా మీరు నష్టపోయినది నేను మరలా ఇస్తాను, తిరిగి ఇస్తాను అన్నాడు. అందుకని శిక్షలు కలుగుతున్నప్పుడు సరి చేసుకోండి. అది కూడా ఒక హెచ్చరికే. దాని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని చెప్పారండి మీకు? 5 రకాలుగా దేవుడు మనకి హెచ్చరికలు చేస్తూ ఉంటాడు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఒకటి ఏంటి? తగడగా చెప్పాలి, రాసుకున్న వాళ్ళు చెప్పండి. ఒకటి దేవుని ద్వారా హెచ్చరిక, రెండోది దైవ సేవకుల ద్వారా హెచ్చరిక, మూడోది ఉపదేశము లేకపోతే దేవుని యొక్క న్యాయ విధుల ద్వారా హెచ్చరిక. అంటే బైబిల్ చదువుతున్నప్పుడు
లేకపోతే వాక్యం వింటున్నప్పుడు హెచ్చరికలు వస్తాయి. అంటే దేవుడు మనతోనే సూటిగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. తర్వాత 4వది ప్రవచనము ద్వారా, 5వది శిక్షల ద్వారా. 5 రకాలుగా దేవుడు మనకి హెచ్చరికలు చేస్తాడు. ఏమని హెచ్చరికలు చేస్తాడు అది కూడా తెలియాలి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. అమ్మ ఆవులు ఎత్తున్నారయ్యా, చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. ఇంకోసారి ఏమని చేస్తాడో అది కూడా చెప్పాలిగా. చెప్పమంటారా వద్దంటారా? ఇక జాలి అన్న వెళ్ళిపోతాం కానీ అంటారా? చూడండి ఎట్టున్నారు, తలకాయలు నేలకేసారు. ఇక జాలి అయ్యా అని. దేవుని స్తోత్రం. నేను అలసిపోయి ఉన్నా, అర్థమైందా? తిరువురు పోయి వచ్చాం మేము ఇందాక. దేవుని స్తోత్రం కలుగును గాక. కొన్ని నిమిషాల్లో చెప్పి నేను ముగిస్తాను, ఎందుకనంటే అవి కూడా తెలియాలి మనకి. ఏమని హెచ్చరిక చేస్తాడు త్వరగా చదవండి వాక్యంలో. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. నిన్నే స్తుతించేదాను నా యేసయ్యా, నిన్నే నా మెస్సయ్యా, నిన్నే స్తుతించేదాను నా యేసయ్యా, నిన్నే పొగడేదాను యేసయ్యా, 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 యేసయ్యా. చప్పట్లు కొడాలి. యేసయ్యా, నిన్నే స్తుతించేదాను నా యేసయ్యా, నిన్నే పొగడేదాను. ఆమేన్. ఈరోజు ఆ కోటానికి వెళ్ళి కనీసం అన్నం కూడా తినలే. 4 ఏటలు కోసాడంట పాస్టర్ గారు. 4 ఏటలు కోసాడు. పోయాం మేము, చేయాల్సిన పని చేసాం. అన్నం కూడా తినకుండా ఎంబటి కారికి వచ్చేసాను. దేవుని స్తోత్రం. ఎవరి కోసం? మీకోసం. మిమ్మల్ని అంత తేలిగ్గా వదిలేస్తామేంటి? చేతులు ఎత్తకపోతే ఇంకొక అరగంట పెరిగిద్ది. చేతులు ఎత్తండి అడే తొందరగా ముగిద్దాం. హల్లెలూయా. మీరు రిసీవ్ చేసుకుంటేనే, అర్థమైందా? ఇది అంటారు చూడండి, మీరు రిప్లై ఇస్తేనే నా దగ్గర నుండి సప్లై వచ్చేది. చెప్పమంటారా వద్దంటారా? చేతులు పైకెత్తి చెప్పండి. అమ్మా ఎంత కష్టమా, ఎట్టెత్తుతున్నారు పాపం. మీ కోసం కాకపోయినా కొంతమంది ఇంట్రెస్ట్గా వింటున్నారు, వాళ్ళ కోసం అని చెప్తాను. కొద్ది నిమిషాలు త్వరగా నా ప్రియని బిడ్డలారా. దేవుడు ఏమని హెచ్చరిక చేస్తాడంటే, మొట్టమొదటిగా దుర్మార్గత సరి చేసుకోమని హెచ్చరిక చేస్తాడు. ఎస్కేల్ గ్రంథం 33:9. దుర్మార్గత ఎడవలనని దేవుడు హెచ్చరిక చేస్తాడు. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవలనని, దుర్మార్గతను విడవవలెనని అతను హెచ్చరిక చేయగా, దుర్మార్గతను విడవలెనని నువ్వు హెచ్చరిక చెయ్యగా, అంటే ఏమి విడవాలని హెచ్చరిక చేస్తున్నాడండి? దుర్మార్గత విడవాలని. నా ప్రియదిని బిడ్డలారా, నువ్వు సన్మార్గుడివా, సన్మార్గురాలివా, లేక దుర్మార్గుడివా, దుర్మార్గురాలివా? దుర్మార్గుడు అని ఎవరిని అంటారండి? దుర అంటే ఏంటి? చెడు. సన్ అంటే ఏంటి? మంచి. సత్ అంటే మంచి. దుర్మార్గుడు అంటే ఏంటి? చెడు మార్గాల్లో నడిచే వాళ్ళని ఏమంటారు? దుర్మార్గుడు. దుర్మార్గుడు అనే పదము ఎవరు కొడతారంటే, దేవుడు నడిపించే మార్గంలో నడవని వ్యక్తులకు దేవుడు దుర్మార్గులని పేరు పెట్టాడు. మనుషులు బ్రతకటానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దట్ ఈజ్ లా. కట్టడలు, విధులు, శాసనాలు ఇచ్చాడు. వావి వరుసలు తెలియపరిచాడు. ఏమో నీకు చెల్లి, ఏమో నీకు అక్క, ఏమో నీకు తల్లి, ఏమో నీకు పిన్ని అని ఒక ధర్మశాస్త్రం ఇచ్చాడు. దాన్ని మీరి బ్రతికితే వాడు దుర్మార్గుడు. దాన్ని మీరి బ్రతుకుతున్నట్లయితే, దాన్ని మీరి ప్రవర్తిస్తున్నట్లయితే ఆమె దుర్మార్గురాలు. అందుకని ఆ దుర్మార్గతను బట్టి ఏమొస్తుందంట? మరణం వచ్చిద్దంట. దుర్మార్గుడు తన దుర్మార్గతను బట్టి మరణించుట నాకు సంతోషము కలుగునా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. అందుకని దేని గురించి మనకు హెచ్చరిక వస్తుందంటే, ఇట్లాంటి చెడు మార్గాలు మానుకొని నీ బ్రతుకు ఆత్మీయంగా కట్టుకోవాలి. దాని స్తోత్రం కలుగును గాక. రెండోది, నా ప్రియదేని బిడ్డలారా, వాక్యం చెప్తుంది, దేవుణ్ణి వేడుకోవటానికి, బతిమాలుకోవటానికి, ప్రార్థన చేయటానికి హెచ్చరిక వస్తుంది. దానియేలు కాలంలో రాజు ఒక కలగన్నాడు. ఆ కళని మర్చిపోయాడు. అలాగే కళ భావం కూడా మర్చిపోయాడు. అంటే భావం తెలియదులేండి. ఆ దేశంలో ఉన్న జ్ఞానులందరినీ పిలిపించి, నేనేమి కలగన్నా, దాని కళ చెప్పండి, కళ భావము చెప్పండి అన్నాడు. కళ చెప్పండి, కళ భావము చెప్పండి అన్నప్పుడు, రాజా నువ్వు కళ చెబితే దాని భావం చెప్తాం కానీ నువ్వు కళ చెప్పకుండా దాని భావం ఎలా చెప్పగలము? ఇది ఎంత విడ్డూరమైన విషయం.
అన్నప్పుడు మీరు నా దగ్గర కాలయాపన చేస్తున్నారా? ఇంతకాలం మీకు జీతాలు ఇచ్చి మిమ్ములను మీ కుటుంబాలను ఎందుకు పోషిస్తున్నాను? మీరు ఈ కళ కానీ కళభావం కానీ చెప్పకపోతే మిమ్మల్ని తొత్తనీయులుగా చేస్తానన్నాడు. నిజంగా చూడండి ఎంత మూర్ఖుడు ఆ రాజు. కళ ఆయన కానీ కళ చెప్పమంటున్నాడు. ఇప్పుడు ఆ జ్ఞానుల లిస్టులో ఉన్న వారందరూ చంపబడతారు. ఆ లిస్టులో ఎవరెవరు ఉన్నారు తెలుసా? దానియేలు ఉన్నాడు, షడ్రక్ ఉన్నాడు, మెషక్ ఉన్నాడు, అబేద్నెగో కూడా ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే ఈ వార్త దానియేలుకి వినబడింది. సాతానుడు సాధారణమైన వాళ్ళని తొక్కుకుంటూ ఎవరి దగ్గరికి వస్తాడు? ఆత్మీయుల దగ్గరికి వస్తాడు. వాళ్ళని తొక్కుకుంటూ ఎవరి దగ్గరికి వస్తున్నాడు? ఇప్పుడు దానియేలు దగ్గరికి వచ్చాడు. వాళ్ళని తొక్కుకుంటూ దానియేలు తొక్కనిస్తాడా? షడ్రక్ మెషక్ అబేద్నెగోలు తొక్కనిస్తారా? వీళ్ళు తొక్కడానికి మోకాలు వంచారు రాత్రి. హల్లెలూయా! సాతానుడా, ఇంత యుక్తి పూనుకుంటావా? ఇంత పసిగట్టి మమ్మల్ని లేకుండా చేయాలనుకుంటావా? ఈ బబులోను సామ్రాజ్యములో లక్షల కొలది ఉన్నటువంటి మా యూదుల్ని అందరినీ నశింపు చేయటానికి ప్లాన్ చేస్తావా అని వీళ్ళు వెంటనే ఏం చేశారంటే మోకాలుంచి రాత్రి అంతా ప్రార్థన చేయాలని దానియేలు ఆ ముగ్గురికి ఏం చేశాడండి? హెచ్చరిక చేశాడట. భూత వర్తమాన భవిష్యత్తు కాలాలు ఎరిగిన మహాదేవుడా, ఆ కళ ఏమిటి మీరు బయలుపరిచింది? దాని యొక్క భావమును కూడా మాకు బయలుపరచండి అని కళను గూర్చి కళ భావం గూర్చి దేవుని దగ్గర అడిగితే దేవుడు ఆ కళభావాన్ని దానియేలుకి దేవుడు తెలియపరిచినప్పుడు ఆ తర్వాత ఆ కళని కళభావాన్ని రాజుకు చెప్పగా సంహరింపబడబోయే జ్ఞానులందరినీ దానియేలు హెచ్చరిక చేయటం వలన దేవుడు అందరినీ కాపాడాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా! కొన్నిసార్లు మీకు ఒక మర్మం చెప్తానండి. మీకు ఏదైనా తెలియాలంటే దేవుణ్ణి వేడుకోండి. దేవుణ్ణి అడిగితే దేవుడే చెప్తాడు. డాక్టర్లు చెప్పండి, ఈ లోకంలో ఏ యంత్రాలు చెప్పనివి దేవుడే చెప్తాడు. ఇప్పుడు ఆ కళ ఏంటి, కళభావం ఏంటని దేవుణ్ణి ఏడుకోమని హెచ్చరిక చేశాడంట. ఆ ముగ్గురు షద్రకు మెషక్ అబేద్నెగోలు దానియేలు అందరు కలిసి ఏం చేశారు? రాత్రంతా దేవుని బతిమాలుకుంటే దేవుడు బయలుపరిచాడా లేదా? మన దేవుడు బయలుపరచని వాడు కాదు, బయలుపరుస్తాడు ఖచ్చితంగా. మోకాలుంచే దమ్ము నీకుందా? చేతులెత్తి ప్రార్థించే దమ్ము నీకుందా? ఉపవాసాలుండే దమ్ము నీకుందా? నిన్ను గూర్చి నీ వారిని గూర్చి దేవుడు ఖచ్చితంగా భవిష్యత్తులో జరగబోయే కార్యాల గురించి కూడా దేవుడు ముందుగానే బయలుపరుస్తాడు. అలాంటి మర్మాలు పొందాలి అంటే అలాంటి అనుభవం పొందాలి అంటే మనం దేవుణ్ణి వేడుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. అలాగే మూడోది, దేని కొరకు మనం దేని కొరకు దేవుడు మనకి హెచ్చరిక చేస్తాడంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం చెబుతుంది యోవేలు గ్రంథం 2:1, సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతం మీద హెచ్చరిక నాదము చేయుడి. అంటే పరిశుద్ధ పర్వతము అనగా అర్థం ఏంటంటే యెషయా గ్రంథంలో రాయబడింది. పరిశుద్ధ పర్వతం అనగా నా మందిరం అంటాడు. అక్కడ 2:2లోనో ఎక్కడ ఉంటుందండి, అక్కడ 2:2 యెషయా గ్రంథం 2:2లో పరిశుద్ధ పర్వతం అంటే మందిరం. ఇప్పుడు ఎందుకు హెచ్చరిక చేయాలంటే, ఒకటి వేడుకోవటానికి, 2 దుర్మార్గత నుండి విడుదల పొందటానికి, 3వది సంఘానికి లేక మందిరానికి హెచ్చరిక చేయమని చెప్తాడు. ముందు నేను చెప్పాను ఆల్రెడీ, ఏమని? సంఘానికి హెచ్చరిక కావాలి అని. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మందిరం అనగా దేవుని బిడ్డలు. నువ్వు బాగుంటే చెడిపోయే పాడైపోయే నీ సహోదరులకు హెచ్చరిక చేయి. బ్రదర్, ఒకప్పుడు నువ్వు బాగున్నావు, ఈరోజు నువ్వు చాలా ఆత్మీయతలు దిగజారిపోయావు. సహోదరి, ఒకప్పుడు నువ్వు బాగున్నావు, ఈరోజు చాలా దిగజారిపోయావు, ప్రభుకు చాలా దూరంగా ఉంటున్నావు. నీ క్రియలు, నీ పద్ధతులు, నీ ఆలోచనలు చాలా చాలా వ్యర్థంగా కనపడుతున్నాయని నీ తోటి వారికి చెప్పండి. అది అర్థం. మందిరానికి హెచ్చరిక చేయమంటే, పర్వతానికి హెచ్చరిక చేయమంటే, తోటి దేవుని బిడ్డలకి హెచ్చరికలు చెయ్యాలి లోపాలను గూర్చి. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? వాడి అట్ట నాశనం అయితే నాకెందుకులే, నేను ఒక్కదాన్ని మందిరానికి వస్తున్నానుగా, నేను ఒక్కడిని మందిరానికి వస్తున్నానుగా, నా కుటుంబం అంతా మందిరానికి వస్తుందిగా, నీతో పాటు రక్షించబడ్డ వారిని గూర్చినటువంటి బాధ్యత మీకు లేదా? వారిని గూర్చిన ఆలోచన మీకు లేదా? ప్రియ సహోదరి సహోదరులారా, దౌర్బల్యమును బలవంతులైన వారు భరించాలని దేవుని యొక్క వాక్యం సెలవించట్లేదా? అనేకులను మనము హెచ్చరిక చేసి, సరిచేసి, బుద్ధి చెప్పి
ఎవడైనా తప్పు చేస్తే బుద్ధి చెప్పి ప్రభు సన్నిధికి నడిపించి, అర్థమైంది, వాళ్ళని సరిచేయాలని వాక్యం చెప్తుంది. మీలో ఎవడైనా పాపం చేస్తే నీవు కూడా ప్రేరేపించబడకుండునట్లు వారిని సరైన మార్గంలోనికి నడిపించాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక. అలాగే 4వది, దేవుడు ఎందుకు హెచ్చరిక చేస్తాడంటే దుర్బోధనల గూర్చి. దేని గురించి? దుర్బోధనల గురించి హెచ్చరిక చేస్తాడు. మార్కు సువార్త 8వ అధ్యాయం 15వ వాక్యంలో రాయబడింది, ఆయన చూచుకొనుడి పరిసయ్యులు పులిసిన పిండిని గూర్చియు హేరోదు పులిసిన పిండిని గూర్చియు జాగ్రత్త పడుడని వారిని హెచ్చరింపగా అంటారు. ఇక్కడ పులిసిన పిండి లేక పులిపిండి అనే ఆ మాటకు అర్థం ఏంటంటే దుర్బోధలు. ఈరోజు నా ప్రియదిని బిడ్డారు, ఎన్నో రకాలైన దుర్బోధలు మనం వింటున్నాం. ఒక సంఘములో పరిశుద్ధాత్మ ఉందంటే మరొక సంఘం వాళ్ళు ఊగుతున్నారు, భాషలు మాట్లాడుతున్నారు, ఏంది క్యాసర బేసరని మాట్లాడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. వాక్యాన్ని పక్కన పెడుతున్నారు, సొంత వాక్యాలు నా ప్రియదిని బిడ్డారు సంఘములోనికి ప్రవేశపెడుతున్నారు. సత్యవాక్యమును సంతలో దులిపేస్తున్నారు. వాక్యమే మనల్ని బ్రతికించేది, వాక్యమే మనల్ని సరిచేసేది, వాక్యమే మనకి దీపమై ఉన్నది, వాక్యము మనకి వెలుగై ఉన్నది, వాక్యమే మనల్ని పరలోక రాజ్యానికి చేర్చేది. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కాకమ్మ కథలు, కల్పన కథలు, పిచ్చి కథలు చెప్పి అనేక మందిని మోసం చేస్తున్నారు. ఈ రోజున యేసయ్య చెప్పాడు, యోహాను సువార్త 17:17 అంటాడు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. వారు వాక్యము వింటారు కానీ విన్నదాని ప్రకారం జీవించరని మరొకసారి చెప్తున్నాడు. ఈ రోజున సత్యవాక్యం వింటే పులిపిండి లేక పురుషుని పిండి అనే ఆ శాస్త్రులు పరిచయుల దుర్బోధ నుండి నిన్ను నీవు కాపాడుకుంటావు. ఈ రోజున క్రైస్తవ్యము అడ్డదారులు వెళ్ళిపోతుంది. ఆత్మీయులుగా ఉన్నవారు కూడా దారి తప్పిపోతున్నారు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన బిడ్డలారా, సంఘము పాడైపోతుంది, సంఘం అడ్డదారులు వెళ్ళిపోతూ ఉంది. దేవుని సంఘమును దేవుడు మంచి మార్గంలో నడిపించాలని కోరుకుంటుంటే సాతానుడు దుర్బోధనలో నడిపించాలని